విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, శివ శివ అన్నదమ్ములంట. వారి మహిమతో చేసిన మనము మట్టి బొమ్మలంట, రెండు మాయ జీవులంట. కొడుకులున్నరని బిడ్డలున్నరని కొంత మురియబోకే మనసా కొంత మురియబోకు. ఎములోడొచ్చి తోలుక పొంగ కొడుకులు రారెంట, మనెంబడి బిడ్డలు రారెంట. భూములున్నాయని జాగలున్నాయని కొంత మురియబోకే మనసా కొంత మురియబోకు. ఎములోడొచ్చి తోలుక పొంగ భూములు రావెంట, మనెంబడి జాగలు రావెంట. చేతుల బెల్లం ఉన్నంత వరకే కాకి బలగమురా నరుడా కాకి బలగమురా. చేతుల బెల్లం సరిపడినాక ఎవరు రారు ఎంట, మనెంబడి యమా కుంపటంతా. ఊళ్ళో బిడ్డను ఊళ్ళో ఇయ్యరాదయ్యో, ఇత్తే కయ్యమేనయ్యా. అల్లునికిచ్చిన అప్పు మళ్ళా అడగరాదయ్యో, తిరిగి చేతికి రాదయ్యా. ఇంటి ముందు రేగు చెట్టు పెట్టరాదయ్యో నరుడా పెట్టరాదయ్యా. ఇంటి వెనక చాదబాయి చూడరాదయ్యో, నీళ్లు తాగరాదయ్యా. ఏంది అన్ని పనులు నేనే చేపడుతుంది. అల్లుడు పాటలు పాడుకుంటా ఆడ కూర్చొని మంచిగా ఉంటాడు, నేను అన్ని పనులు చేయాలి. అయ్యో అన్ని పనులు చేయాలన్నా పడుతుంది. ఇంకెప్పుడు పోతాడు? మా పోతాడు. నేను అల్లుడు పోయే ప్లాన్ చేస్తానా, నువ్వు ఆగరాదు. నువ్వు నీ పని నువ్వు చూసుకోపో. ఎప్పుడు పోతాడే? ఇంకా పోతాడు పోతాడు అని ఊక అంటాను కానీ పోతానే పోతలేడు. నేను ఏం చెప్తానా, నేను ప్లాన్ చేసి ఉంచిన. ఇవాళ అన్ని పనులైతే నువ్వు చెయ్యి, ఇక కాసేపు అయితే పోతాడు. ఏమో ఎప్పుడు పోతాడో ఏమో. ఆ మిరపకాయ బత్తలు దేవన్నా తేపో తేపో మాగపోతాడు కానీ పో పోనైతే పో పోయి ఆ ఉన్న మిరపకాయ బత్తాలు తేపో. అట్టుకత్తా. అవ్వ నువ్వు తిన్నావానే? గంజుల అన్నం కొంచెమే ఉన్నది. ఆనే మా తిన్న బిడ్డ, నేను తిన్నా మీ బాబు తిన్నాడు. నువ్వు తినపోయినా ఉన్నాన్నాం. ఇక నేను తింటే ఆయనకు సరిపోదు కావచ్చు అవ్వ అన్నం. నువ్వైతే తినిపుచ్చి ఆయన సంగతి తర్వాత కానీ. ఏమో నాకైతే ఆకలి అవుతుంది, నేను తింటా. ఆకలి అవుతుంది, ఇవాళ ఇంకా అన్నం పెడతలేరు. తిన్నవా అరకని నువ్వు? అవునా తిన్నావా? అయ్యో మరి నా వరకు ఇంకా అత్తలేదు. చూడాలి, కాసేపు వెనక పెడతారు కావచ్చు. అల్లుడు ఇక పోరా, అచ్చి 2 నెలలా మీ ఇంటి మేము గోబు చేసలేదా ఇంకా? అవు చూసాం అరకాన్ని చూసాం. మనం బాడింతే ఉన్నదా? చేతుల బెల్లం అయిపోయినాక ఎవరు రారు ఎంట, మనెంబడి యమా కుంపట అంతా అని వాడినాం కదా. అగో మన దగ్గర పైసలు తీసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు వెళ్ళమంట వాళ్ళు. అవునరా, ఇప్పుడు ఇంటలేవు అనుభు. అంటే నేను పైసలు ఏమన్నా అడిగిన వాళ్ళుడా? అచ్చిన తెల్లారి కంచెలో పొమ్మా పడుతుంది. మేము తెచ్చి తెచ్చి అన్నావా? అనుడు కాదత్తా, ఇక నేను బోవులు లేదు. నీకు తెలుస్తలేదా? ఇప్పుడు మిత్తి ఆ కాసలు అంత ఇచ్చినాకనే పోతాం. మా దగ్గర పైసలు లేవు ఇంట్లో. మాకు అక్కడ పోయినాక ఏం వండుక తినడానికి మాకు పైసలు ఏం లేవు. మా పైసలు మా వారే వెళ్ళి సపడేకి పోతాం. ఏమున్నది? ఓ స్నిత్తా, ఆ పైసలు ఎక్కన్నాయి? మాకున్న పంటలు పోయి మేము పెడతాను, పైసలు లేవు మరి. లేవంటే ఇంకేం చేస్తాం? బుక్కడు బోబెట్టు తిరుగుంటూ ఇక్కడనే ఉంటాం. ఏం చేస్తాం? ఇక మీ దగ్గర పైసలు లేనప్పుడు మరి మేము అక్కడ పోయి ఎట్లా బతకాలి? గంతే పట్టు, ఇక గంతే ఉండుడే. వీడెటువే ఇప్పుడే. సరే సరే మంచిది, ఉండు. అవ్వ చికెన్ మంచిగా ఉందే, కొంచెమే ఉండే ఆయన తీసుకున్నా. కమ్మ నేను బాబు అరకలో తెచ్చాడు బిడ్డ. ఇక మేము తినక గదే మిగిలింది, ఇక ఆయనతో లేకుండా తిను. సరే అవ్వ, ఆయనతో 2 ముక్కలు వేసుకుంటా. మళ్ళీ ఏమంటావా అని ఆయన. బుజ్జి, బాపు పైన జేబుల్లో అంగి జేబుల్లో మెడ చైన్ పెట్టిండట, కనబడతలేదా బుజ్జి? నీకు కనబడదా? నాకేమరికావా, నేను చూడలే. అరే నువ్వు చూడలేదంటే ఈ అల్లుని అంగీలన్నీ ఇక్కడనే ఉన్నాయి. మరి అనద్దు కానీ ఆ అల్లుడు తీసిండట బిడ్డ. ఏమోనే అవ్వమన్నా తెలియదు మరి. అడుగుపో బుజ్జి, అడుగుపో. ఓ మాట అడుగుపో అల్లుడిని. మరి ఏడికి పోద్ది? అసలు నాకు భయమే అవుతుంది. 2 తులాలు. అయ్యో 2 తులాల అవ్వ? 2 తులాల బంగారంగా ఉన్నట్టు కూడా నాకు తెలియదు. అడుగు తాగు. అయ్యే తిన్నాక బిడ్డ, ఆయనతో తినిపోయి అడుగు. ఏం కాదవ్వా, ఏం కాదు, తిన్నా చాలు. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ, జరిగే వేడుక కల్లార చూడవమ్మ. నీ వేడుక సంగతి తర్వాత గాని మా అవ్వల చేను ఎక్కడ పెట్టినావు చూడు. మా అవ్వ అసలే చిన్నది కాదు, మరి మా అవ్వ నీ సంగతి చెప్తుందా చేయకపోతే. ఏంటిదే? ఏమో తుర్రు తుర్రు తుత్తురు అనుకుంటా. ఏంటిది? నాకేం అర్థమైతలేదు.
మా బాబు చేను నువ్వే తీసుకున్నావట ఇయ్యి మా అవ్వ అడుగుతాంది. నేనెందుకు తీసుకున్నా? నేను తీసుకోలే. అల్లుడు అబద్ధాలు ఆడకు. మా ఇంట్లో ఆ శైన్ ఉన్నదని ఎవ్వరో తెలియదు, నువ్వే తీసుంటావు. సపరేట్ ఇయ్యి. ఇగో ఉత్తిగా వీళ్ళని బాధ పెట్టకు. ఇక్కడ ఉన్నా గానీ ఏమంటలేరు పాపం. నిన్నేమన్నా అంటారా? మంచిగా అరుచుకుంటారు. ఎందుకు ఇట్లా చేస్తాను? ఇచ్చేయి. అగో నన్నే నడుచుకున్నారే, ఎప్పటికి వెళ్ళిపో అననే బట్టే నన్ను నడుచుకున్నారా ఎప్పుడన్నా? అంటే నిన్ను అరుచుకుంటలేదని చైన్ తీసుకున్నావు అల్లుడు. ఇది న్యాయం కాదు. సపరేట్ చైన్ ఇయ్యి. నాకేమెరకత్తా చైన్ తెలియదు, ఏం తెలియదు. ఏ చైను, ఎక్కడి చైను, ఏం చైను నాకేమెరక. ఏ చైను తెలియదు నాకు. సైకిల్ చైనే పట్టుకోవడం తెలియదు, ఇంకా చైన్లు తీసుకురానా? ఇగో సపదాకి ఇయ్యి. మా అవ్వ తిట్లు మొదలు పెట్టింది అనుకో, నీకు షోల నుంచి రక్తమే వస్తుంది. మరి చెప్తానా? అల్లుడు జర ఇయ్యి. మా ఆవ తెలిసేది ఉంటే నన్ను పొట్టు కొడతాడు, పోని పొట్టు కొడతాడు, నిన్ను ఈరమలా గుస్తాడు. జర సపరేట్ ఇయ్యి. మా బాబుకి తెలియక ముందే ఇయ్యి. మా బాబుకి ఈ విషయం తెలిసింది అనుకో, ఆగడిగా మన అందరినీ పొట్టు చేస్తాడు. అరే నేను తీసుకోలేదంటేనేమో ఉట్టిగా నా మీద నిందెత్తాలు. నేను ఏది తీసుకోలేదు, నాకు చైన్ గురించే తెలియదు, నిజంగానే తెలియదు. నువ్వు ఎక్కడ ప్రమాణం ఏమంటే అక్కడ ఎత్తా. అబ్బో ఎన్ని ప్రమాణాలు చేస్తారో చూడలే. మాకు అన్ని తెలుసు ప్రమాణాలు చేస్తానంటారు, తీసుకుంటారు, ప్రమాణాలు చేస్తానంటారు. అయ్యో ఎట్లా గతి? నిజంగా నాకు తెలియదు, నిజంగానే తెలియదు. నాకు ఏ చైన్ తెలియదు. అయ్యో నమ్మతలేరేంది వరిచి? నిజంగానే నేను ఎప్పుడు నీకు అబద్ధం ఆడతానా చెప్పు? అబ్బో అబద్ధాలు ఆడలేదు అని అంటానవా? నీ దోస్తులతో దాగచ్చి నేను దాగలేదు అని ఒట్టేయలేదా నువ్వు? ఒకరోజు సైకిల్ మన ఇంట్లో ఉన్నా కూడా మీ దోస్తు ఎవరో వచ్చి అడిగితే సైకిల్ లేదని చెప్పినావు. ఇంకో రోజు ఒక ఆమె తొంత కూర వేయి తొక్కేసుకొని తింటాను, కడుపులో మండుతుంది అని అంటే మేము కూర వండలే అన్నావు. ఆ రోజు మన ఇంట్లో చికెన్ కూర. అబద్ధాలు ఆడలేనంటాను, గిన్నె అబద్ధాలు ఆడి. అరే అవి చిన్న అట్లా ఏదో ఉట్టిగా అబద్ధాలు ఆడినట్లా అంతే. అలా చూసినాం అరే బుజ్జి. అప్పుడేమో చిన్న అబద్ధం ఆడింది అన్నాడు, ఇప్పుడు తీసుకొని పెద్ద అబద్ధం ఆడతాడు. అవును ఇచ్చేయి. మా అవ్వలను గోస పెట్టుకోకు. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నది ఏదో బంగారం ఉంటుంది, బంగారం అయితే రేటు పెరుగుతుందని ఏదో కొన్నట్టున్నది. నాకు కూడా కొన్న విషయం తెలియదు కదా, కొన్నట్టున్నది. నీ ప్రమాణాలు గిమానాలు మేము ఏం నమ్మం. సప్పుడు దాకా ఇగి. నీ మీద ఏమనం, నిన్నేమనం. నువ్వు తీసుకున్నావని కూడా నిన్నేమనం. సప్పుడు దాకా ఇక అంతే. అరే నువ్వు కూడా అర్థం చేసుకుంటలేవేమే. ఎట్లా చెప్పుర్రు నీ గతి పాడుపడు. ఎట్లా చెప్పుడు ఏంది? ఇక ఉండకుంది. ఉన్నాయని పోతాను, ఇంకుంటా ఉన్నాయని పోతాయి. ఇక పోండి, తప్పకుండా పోండి. ఇక ఎట్లా పోతాం అత్త? నిన్నతో పోతే ఎట్లుంటుంది? నిన్న మీద పడ్డప్పుడు ఇది నేను తీసుకోలేదని నిరూపణ అయినాకనే పోతా. అప్పటిదాకా పోను. అంటే తీసుకోలేదని నిన్న నీ మీద రాకపోతే పోతావా? ఏం చేస్తా పోతా. ఇక అది దొరుకుతాయి. ఇక నిన్న నా మీద రాకపోయినప్పుడు ఇక సపరేట్గా పోతా. నిన్నతో ఓడేందుకు? అది దొరికినాక పోతా అత్త. అప్పటిదాకా ఇంట్లో నుంచి కదలనే కదరా. అవునా? ఆగు, మరి జేబులో పెట్టిండా మీ మామ ఎక్కడనే పెట్టిండా? నువ్వు ఇట్లా దొంగతనాలు కూడా చేస్తానవా? మా బాబుకి తెలిస్తే అస్సలు మంచిగా ఉండదు. పోలీస్ స్టేషన్కి పట్టిస్తాడు. మా బాబు అసలే ఉట్టోడు కూడా కాదు చెప్తాను నేను. అందరిని పిలిపిస్తాడు, పంచాయతీలు పెట్టిపిస్తాడు, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో పట్టిస్తాడు. ఇయ్యి సపదాకి ఇయ్యి. అరే ఎక్కడ నుండి తెచ్చి అని నాకేం ఎరకనే? నాకు ఎరకలేదే. అది ఎట్లా పోయింది, ఏం కథ, ఎక్కడ పెట్టిందట? మీ అవి ఎక్కడ పెట్టిందట, ఎట్లా పోయిందట? అంగి జేబుల్లో పాయింట్ జేబుల్లో పెట్టిందట. నీ అంగి జేబులు నీ పాయింట్లు కూడా అక్కడనే తలిగేసి ఉన్నాయి. అట్లా తీసుకున్నాడు మంచిది కాదు. సంపాదించుకున్నదే మన సొమ్ము అవుతుంది. ఇట్లా దొంగతనం చేసిన సొమ్ము ఉండదు. రేపైనా మా పైన పోతుంది మన చేతిలోకి వెళ్ళి. ఇప్పుడే ఇచ్చేయి, మంచి పేరు దక్కుతుంది. అరే నేను తీసుకోలేదే రాములా, నీకు ఎట్లా ఎప్పుడు? అరే రాములా అల్లుడు ఇక పోండి. ఏమైంది అత్త? ఏమైంది? ఇక నీ మీద పట్టింది వేయింది. ఇక పోండి. ఎందుకవ్వా ఏమైందే? బాపు సాంజేయంగా ఆ బాత్రూమ్ వేసేట్టున్నదే. అల్లుడు తీయలే పాపం, అల్లు నిన్న పెట్టిన. ఇగో బాత్రూమ్ కూడా మీద ఉన్నది. అయ్యో ఉన్నదా? అలా చూసినావా అత్త? నేను న్యాయస్తుని. న్యాయం ఎప్పుడైనా గెలుతుంది. నా తరపున న్యాయం ఉంటుంది అత్త, న్యాయం ఉంటుంది. నేను ఎంత మనిషిని, ఎంత గొప్ప మనిషిని. నేను 10 మందిలో అటు ఇటు తిరిగిన వాడిని కానీ ఎప్పుడు ₹1 కూడా తీసుకోలేదు. అడిగి తీసుకున్నా ఎప్పుడైనా ఎవరి దగ్గరనైనా కానీ. మీరు ఇచ్చిన సొమ్ము అది తిరిగి దొంగ సొమ్ము నాకు ఎప్పుడు బ్యాక్ ఉంటుందని నాకు తెలుసు అత్త. అందుకని నేను ఎప్పుడు కొట్టేయ్యా. ఎన్ని తులాలు అత్త? అది ఎన్ని తులాల చైన్? అది 2 తులాలు ఉంటుంది కానీ ఇది డూప్లికేట్ చైను. తీర్థం పోయినప్పుడు తీర్థం తెచ్చుకోండి ₹100 పెట్టి. ₹100 చైన్కి దొంగ అనుకుంటా అర్ధగంట సేపు తిట్టిళ్ళు. ఇంకా అది ₹100 చైన్ 2 తులాల చైన్ ఎక్కడ పోయిందని చెప్పి అంటారు. అత్త ఏందత్త? నన్ను దొంగ పేరు ఎత్తి ఇవ్వరు దాకా ఇంకా ₹100 చైన్కి? ₹100 పైసలు కాదు అల్లుడు, జోక్తో 2 తులాలు ఉంటుంది ఇది.
అవ్వా గీ డూప్లికేట్ బంగారం పెట్టుకొని బంగారం పోయిందని అల్లుడి మీద నిందెత్తేవి కాదే. నేను నిజంగానే బంగారం కొన్నారు కావచ్చు, 2 తులాల బంగారం నాకు తెలియకుండా ఎప్పుడు కొన్నారో అని అనుకుంటానా. అంటే ఇది బంగారం కాదా అని వేసుకుంటే సూస్టలో బంగారం వల్ల కనబడతలేదు అని మళ్ళీ దొరుకుతుందా? సరే అవ్వా, ఇగో ఇదంతా జరిగినాక నాకే ఉండబుద్ధి అవుతలేదు. పోదాంపా. ఇప్పుడు బంగారం పోయిందన్నారు, ఉత్త బంగారానికి అసలు బంగారం లాగా బంగారం పోయిందన్నారు. రేపు ఇల్లే పోయిందంటారు. మనతో వాళ్ళ మన ఇంటికి మనం నడిచిందే కావాలి. ఇక మా బాపొత్తి ఇంకా పోలీస్ స్టేషన్ అవ్వో లేకపోతే పెద్ద మనుషులు వెళ్తానో ఎన్నో అని ఇక గా 100 రూపాయల బంగారంకు అబ్బో 100 రూపాయల బంగారం అంటాను వాళ్ళుడు. 100 రూపాయలు కాదు, మహాజాపు నుంచి 200 రూపాయల లోటు బజార్లో వేయినందుకు పోలీస్ స్టేషన్ పోయి 5,000 రూపాయలు పెట్టి కంప్లైంట్ ఇచ్చిండు. ఇచ్చిందే కాక 10,000 రూపాయలు ఇచ్చి అత్త దొరకకుంటే 10,000 రూపాయలు ఇచ్చి మనసులో పెట్టి ఇంట్లాడిచ్చిండు. మీ మామ ఇంత అనుకుంటావా, అంత తెలియదు తక్కువ అనుకుంటానవా? ఆహా, మాకు బాగానే తెలివి ఉన్నది అత్త. 200 రూపాయలు వేయినందుకు 15,000 పెట్టి ఎతికిచ్చిండ మొత్తం. బాగానే తెలివి ఉన్నది పట్టు. నువ్వేమో డూప్లికేట్ సైన్ పట్టుకొని 2 తులాలు అని చెప్పి నువ్వు తిడతావు. మావేమో 15,000 రూపాయలు పెట్టి ఎతికిపించిండట. అబ్బో తెలివిమంతుడే పటు. ఇద్దరికి తెలివి ఉన్నది, బాగానే తెలివి ఉన్నది. నువ్వు గంత పర్రగా అంటావు కానీ మా బాపు మస్తు తెలివి కల్లోడు. చిన్నప్పుడు నేను బాపు రూపాయి ఇయ్యవా చాక్లెట్ కొనుక్కుంటా అని రూపాయి తీసుకున్నా మా బాపు దగ్గరికి వెళ్ళి. దుకాణంకి పోతా అంటే తొవ్వలనే ఆ రూపాయి ఒడగొట్టుకున్నా. నేను నేర్చుకుంటూ వచ్చి బాపు రూపాయి పోయింది అని అంటే మా బాపు కూడా తొవ్వల ఎంకలాడానికి పోయిండు. ఎక్కడ దొరకలేదు. మా బాపు వైన్ షాప్లో 4 రోజులు కూర్చొని ఆలోచిస్తే 4,000 రూపాయల బిల్లు అయింది. ఆఖరికి రూపాయి పట్టుకొనే వచ్చిండు. ఆహా, 4 రోజులు కూర్చొని 4,000 ఓడగొట్టి ఆఖరికి అదే రూపాయి పట్టుకొచ్చిండా? కాదు 4,000 రూపాయల తాగుడు తాగితే సీసాలు అమ్ముతే 20 రూపాయలు వచ్చినాయట. వాళ్ళు 20 రూపాయల నోటు ఇస్తా అంటే నాకు ఏదేమన్నా కానీ నాకు 20 రూపాయల నోటు వద్దు, 1 రూపాయి బిల్లు అయినా సరే రూపాయి బిల్ల కావాలని పట్టుకొని తెచ్చిచ్చిండు. అవునా బుజ్జి, మీ బాబు చేయబట్టే ఇంత మంచిగా బతుకుతారో, మీ బాబు తెలివి చేయబట్టే, లేకపోతే బతుకుతామా బిడ్డ? అవును, మా బాపు తెలివి చెప్తే చరిత్రలు రాసుకోవచ్చు. ఎంత తెలివి కల్లోడు, ఏమైనా తెలివి కనంగా నడుచుకుంటాడు. ఆహా, అంత తెలివి కలవాడా? మీకు అది వరకు 40 ఎకరాల భూమి ఉన్నాయన్నారు, మరి ఇప్పుడు ఏం లేదు కదా? ఆ భూముల గురించి ఏం చెప్పమంటావు? 4 లక్షలకు 1 ఎకరం అందరూ అమ్ముకుంటా అంటే మళ్ళీ కొనటోళ్ళు ఉంటారో ఉండరో తొందరగా అమ్ముడు పోవాలని 1,00,000 రూపాయలకు 1 ఎకరం అమ్మిండు. 40 ఎకరాలు 40 లక్షలకు అమ్మేసిండు. మస్తు తెలివి కల్లోడు మా బాపు. మస్తు దేవుడు. లేకపోతే అంత తెలివి లేకపోతే అమ్ముడు పోవునా? అమ్ముడు పోకపో అన్ని రూపాయలు వచ్చినా మొక్కాలే మా బాపుకు. ఆహా, తెలివి కల్లోడే మా. ఆఖరికి ఏదో బత్తాలు మొత్తాను కదా మా. బస్తాలు తెస్తాడు. మరి ఏం చేయమన్నావు? మునాబట్టిన భూమి పైసలు వస్తాయి, పత్తి అమ్మితే పైసలు వస్తాయి కదా. ఆ పైసలు ఇంట్లో పెడితే దొంగ దొర భయం ఎవడో ఎత్తుకపోతాడు, ఏం చేసుకుంటామని ఏడే తాగుతాడు. మస్తు తెలివికలడు, మస్తు తెలివికరంగా ఆలోచిస్తాడు. ఆ తెలివికల్లతనానికి నేనైతే రోజు మొక్కుతా. నిజంగానే ఇంట్లో పెడితే వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు తాళమ్మల గుడ్డు కథోలు వచ్చినమో దొంగ దొర భయం. సపరేట్గా ఎప్పుడెప్పుడు తాగితే ఏ రంగం ఉండదు. ఇక అల్లుడు వచ్చాడ ఉండని ఏమన్నా పోనీ. ఇక ఎంతైనా బాపు మస్తు తెలివి అవ్వా. అంత తెలివి ఈయనకున్నా అయిపోవు. అంత తెలివి గీనకుంటుంది అంటాను. అవే అంత తెలివి కావాలంటే నోసుక పుట్టాలి. అందరికి ఉండాలి రాసి. ఏందనుకుంటారు? నాకు ఆ భగవంతుడు రాసి పెట్టిండు. అబ్బో, మావంత తెలివి నాకు లేదు కానీ ఇంకా తెలివి మంత్రులు అని చెప్తాలా. మొత్తం భూములు 1,00,000 రూపాయలకి ఎకరం, 4 లక్షలు పోయే భూమి 1,00,000 రూపాయలకి ఎకరం అమ్మిండట. అయినా తెలివి మంత్రుడట. ఎప్పుడు పైసలు అప్పుడు మునావా పైసలు వస్తే అన్ని తాగుతాడట. అయినా తెలివి మంత్రుడట. ఎప్పుడు పని చేసిన పైసలు ఆ రోజు మాయం చేస్తాడట. అయినా తెలివి మంత్రుడట. దొంగల భయం అట. దొంగల భయం ఉంటే ఇంత దాచుకోరట. అబ్బో, నీ తెలివి పాడోట పెద్ద తెలివే. ఇంకా తెలివి మంత్రులు అని అంటాళ్ళు. నాకంత తెలివి లేదు కానీ. ఏమో కానీ అల్లుడు ఇక ఓడే కావాలి. పండుగ కానీ వచ్చినావు, 2 రోజులు ఉంటున్నా నచ్చినావు, 2 నెలల 5 వారం వదలవు. బర్రె బట్ట గోవాల శాతం జర ఓడే కావాలి. పోలుడు పోయిగా పోదాంపా. ఇక చెప్పడానికి కూడా ఏం కారణాలు లేవు కదా. మనం ఇంటితో పట్టిందే కావాలి. పోదాంపా. పోదాం తీయకి ఎండలల్లో వాడి ఎటుపోతాం. ఇవనంటే పోవుడు ఈ ఎండలాలి వాడిపోతామా? ఇప్పుడే దొంగ పేరు చేసిళ్ళు, మళ్ళీ మంచి పేరు చేసిళ్ళు. ఇదంతా జీర్ణం కానీ ఇలా ఇంట్లో నుండి చికెన్ వాసన వచ్చింది కదా. బుక్కడంత అన్నం పెట్టుకు రాపో. అన్నం ఏడున్నది? పెడతా అంటే తినుకుంటూ ఉంటాను అని అన్నమే వండలే. బుత్తంత ఉంటే నేను వేసుకొని తిన్నా. నువ్వు చేయబట్టి బిడ్డకి నాకే పెడతలేరు. అయ్యో, ఇప్పుడు తిండి లేకుండా ఉంటాను అయ్యింది నేను. ఇక ఉన్నావా? ఆగో అమ్మ, బాబు వచ్చిండే. బాబుకి ఏం కావన్నా చూడు. ఈయన సంగతి తర్వాత కానీ. ఏంటిది? మిరపకాయలేవి? మిరపకాయలు అమ్మినా, ఆనం గట్టే అమ్మినా. ఇప్పుడు పైసలు ఇస్తారు కావచ్చు. ఎట్లా మళ్ళా పైసలు లెక్క దొంగ దొర భయం. మరి ఏం చేస్తాను అనుకుంటారు? 10,000 వస్తాయి కావచ్చు. 10 రోజులు వైన్ షాపులకు పోతా. మరి అయిపోయేదా కాన్నే ఉండు. మళ్ళీ అటు ఇటు వస్తాడు దొంగ దొర భయం. మరి గదే నీకు చెప్పిపోదామని వచ్చిందే. 10 రోజుల దాకా అటే ఉంటా.
పోతానా పో చూసిన వాడే బుజ్జి మీ బాబుది ఎట్లయినా తెలివే. ఎందుకంటే ఎంత కష్టపడతాగానో 10,000 రూపాయలు ఉడకదాకా 10 రోజులు ఇంటికి రాకుండా ఎంతైనా తెలివేనే మీ బాబుది. అవునవ్వా అవునవును. ఏమంటాండు అత్త మామ ఏమో చెప్పిపోతాండు. ఏం చేయాలి అల్లుడు మా కష్టం. ఇక పోతాండు ఎటో పోతాండు. ఎటు పోతాండు? నీకు అన్ని రామరామ సుద్దులు రంగయ్య పాటలన్నీ చెప్పన్నా, వాళ్ళేదో కష్టపడతారు. ఏమోతి ఇప్పుడు నాకు అన్నం లేదా? నేను తిని బియ్యం ఇప్పుడే పెట్టిన, అన్నం అయినాక కారప్పొడి వేసుకొని తింటానంటే ఉందాం, లేకపోతే సపదాగా మన దారిన మనం పోదాం. కారపొడి అయితేంది ఏదైతుంది, ఇంత కారపొడి నూనె పోసుకొని తింటే కమ్మనే ఉంటుంది. అత్తగారింటి కాడ ఏదైనా కమ్మనే ఉంటుంది. తింటా మాదేంట అయినాక. అబ్బో బుజ్జి మీరు ఇంకా పోలేదా బుజ్జి? పోలేదు పిన్ని. ఏంద్రా బుజ్జి ఉగాది పండుగ కాచిరి ఇన్నే ఉన్నారు, ఏమైందిరా? ఏం కాలే, ఉట్టిగానే ఉంటాను. మీ అత్తదాన్ని వెళ్ళింది అని బుజ్జి? మా అత్త తీర్థాలు తిరిగానే పోయింది, లొల్లేం లేదు. ఏదో ఉండేదిగా చెప్తలేవు, ఎందుకున్నట్టురా బుజ్జి? ఏం లేదు పిన్ని, చెప్పనేమర్తి. మామగారి ఇంటికాడ నేను ఉండద్దా? ఏంద్రా బుజ్జి 3 నెలల సంది పెళ్ళి అయినాక ఇన్నే ఉండురా బుజ్జి, ఇవి చిత్రమే. అరే మా ఆయన అత్తలేడు పిన్ని, నేనేం చేయాలి? అక్కడ ఉంటే అన్ని ఖర్చులు, ఉప్పుతో పప్పు 10 అన్ని రకాలుగా కొనుక్క రావాలి. ఇక్కడ ఉంటే వీళ్ళ మీద పడి తినొచ్చు, ఖర్చు వెళ్ళిపోతుందని చూస్తాను. ఇక ఉన్న నిజంకి ఇది నిజం చెప్తానా? లేదే ఉన్నాయిరా బుజ్జి, చెప్తలేవు నాకు. పిన్నికి చెప్పవారా? అయ్యో నా రాత. ఇక పోతాం పిన్ని, మేము పోతాం, నువ్వైతే పో. ఏ ఉన్నది కానీ చెప్తలేదు. డాడీ గారు పెద్ద ఉన్నట్టున్నది డాడీ, తెంపు. చిన్న ఉంటే పుల్ల ఉన్నది తెంపు. అరే కాకపోతే అది పెద్దగా పైకి ఉన్నదిరా, బాగా మీదికి ఉన్నది. ఏం కాదు అది తెంపు. అరే పెద్ద కట్ట తీసుకోండి డాడీ, అప్పుడు అవుతుంది మంచిగా. పెద్ద కట్టె అంటే ఉండద్దారా, తీసుకో అంటే అయిపోయిందా? తింటారా వీడు ఉండి ఆగరాదు. నన్ను ఆగు, నాకు ఒక్క కాయ ఇస్తలేవు, టకటక కొరుకుతాను, ఎంగిల్ చేయబడుతుంది. ఆగు సపరేట్ నువ్వు ఇంట్లో పోరా, నువ్వు ఇంట్లో పో. నేను ఒక కాయ తిన్నాక నువ్వు రాపో మళ్ళా. నేను ఒక 2 కాయలు తిన్నాకనే పోతా. ఇంకా 2 కాయలు తింటావా? ఏందేమో పో. ఇప్పుడు మీ అమ్మమ్మ చూసింది అనుకో, ఒకటే వరడు పడుతుంది. చెట్టుని మొత్తం కథం చేస్తాళ్ళు వచ్చే అని చెప్పి. కోతులు ఎన్ని తెంపినా ఏమంటలేదు, మనం తెంపుతారేమో ఫీల్ అవుతుంది. నిన్ననే మావ తిట్టింది, అయినా మామిడికాయలు తెంపుతానవా? అందరు వచ్చి పెళ్ళైనాక కూడా 3 నెలలు బట్టి అవగారింటికాడ ఏం చేస్తానవని తిడతారు. ఇక నేనైతే పోతానా, నీ ఇష్టం, నువ్వు నిర్ణయించుకో. నిర్ణయం ఏమున్నదే, ఎటు పోతానవు? ఎటు పోతానవా అని అడుగుతాను. ఇదే నీ ఇల్లు అనుకుంటానవా? ఇది అత్తగారి ఇల్లు అని మర్చిపోయినవా? ఇదే అవ్వగారి ఇల్లు అనుకుంటానవా? అరే ఎక్కడుంటేంది, ఏ అత్తగారింటి కాడ అయితేంది ఉంటే అయిపోయి. ఇప్పుడు మా అత్తగారింటి కాడ నేను ఉంటానా, మీ అత్తగారింటి కాడ నువ్వు కొన్ని రోజులు ఉన్నావు, మా అత్తగారింటి కాడ నేను కొన్ని రోజులు ఉంటానా. ఏమైతే అని తీరాదే, దేనికి ఆగదు ఇది. మా అత్తగారింటికాడ నేనుండేది, నువ్వు మీ అత్తగారింటికాడ ఉండేది ఒకటేనా? నన్ను పెళ్లి చేసేందుకు ఇచ్చిర్రిగా. ఎందుకు పెళ్లి చేసిలో వాళ్ళని అడుగుపో, మీ అవ్వబాబుని అడుగుపో. నన్ను అడుగుతావు ఎందుకు పెళ్లి చేసి చిల్లిగా అని నన్ను అడుగుతావు. నువ్వు గట్లనే వంకర నవ్వులు నవ్వుకుంటా అత్తగారింటి మీద పడుకుంటా తినుకుంటుండు. నేనైతే పోతాను. ఇక నీకు ఎట్లా మంచిగా అనిపిస్తా అని చెప్పు. గిన్ని రోజుల్లో బట్టి అత్తగారింటికాడ ఉండు. పోదాంపా. నాకు రాబుద్ది అయితే లేదు, నేను రానే. ఒక 4 రోజుల తర్వాత ఆలోచిద్దాంతి. ఇక రావా? ఇక నేను పోతానా, అక్కడనే కూలి పని చేసుకుంటా బతుకుతి. పోపో, బెదిరిస్తాంది ఇది. బెదిరిస్తే భయపడతాను అనుకుంటానవా? పోపో. అరే మంచి కాయలు ఇంకెక్కడెక్కడనే చెప్పురా. అవ్వా ఇక పోతాను నేను మా అత్తగారింటికి. ఆయనను బతిమలాడి చూసినా, రమ్మని చూసినా, ఆయన ఇక్కడికి వెళ్ళి కదిలేటట్టు లేడు. ఇక నేనైతే పోతాను. అందరు అడిగితే నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. ఆ పొలగాడు కూడా ఇక్కడనే ఉండేటట్టు ఉన్నాడు. ఇక వాళ్ళిద్దరు ఏమన్నా ఉండదు, నేను పోతా. నువ్వు ఒక్కదానే పోతాను మరి అత్తలేడా? అత్తలేడు, రాడట. ఇదేంది నువ్వైనాక ఆయన ఎట్లా ఇక్కడ ఉంటాడే? తీసుకపో అంటే పిల్లగాడు అనే సంకలు వేసుకొని పోవడానికి ఎంత చెప్పినా అత్తలేడే. సరే బిడ్డ, ఫోన్ అయితే పో. ఇక అన్నం బంధు అన్ని బంధు, మేము కూడా తాళం వేసుకొని సపరేట్ పోతాను. ఇక ఊరికన్నా పోతాం, ఇక ఉండం. మీతో మా వశం అయితే లేదు. సరే అవ్వా, నేను పోతానా. సరే బిడ్డ, పో బిడ్డ పో. ఇగో నేను పోతానా. అయ్యో సంచి పట్టుకున్నావు, నిజంగానే పోతానా? వానే నన్ను వదిలేసిపోతావు వానే మరిచి. ఇక రాకుంటే ఏం చేస్తా? బతిమలాడి చూసినా, దండం పెట్టి చూసినా అత్తలేవు. ఇక ఏం చేస్తా? నేను పోతా. అయ్యో మరిచి నిజంగానే పోతానా? వానే నా మంచం పాట పాడతా, నేను పాడతా. నువ్వు పాడు.
నా మంచం మీద దిండుని అడుగు మడులు గట్టిన కన్నీళ్లు నా కంచంలో నా మెతుకుల నడుగు గొంతే దాటని వైనాలు నా మాటే వినని గుండెను అడుగు నువ్వు చేసిన గాయాలు నే కాటికి వెళ్ళే దారిలో నైనా కలిసిపోవే ఓసారి నన్ను చూసిపో కడసారి వంచన తెలువదే నాకు ముంచుడు తెలువదే ప్రేమ పంచుడు తప్ప కొంచెమైన మోసగించుడు తెలువదే పరిసి ఓ అన్ని పాటలు పాడతావు కానీ నాయంబడైతే రావు నీ ఇంటికి నువ్వు ఓడి తెలియదు ఓ బుజ్జి 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 సజ్జ గంజ దేవత మీద పడి దెబ్బ తాకింది కాదే రక్తం పోతుంది పసుపుదా ఉన్నా నేను అయ్యో బాగానే తాకింది కాదత్తా డాక్టర్ మందులో చెప్పాలుడు మందుల పైసలు ఇవ్వత నాగరా అయ్యో రామా అయ్యో ఎడు చూసినా ఏం లేదు అబ్బా మంచిది లేకపోతే రక్తం అయ్యో తగ్గుతుంది. ఆయన లేడు ఇంట్లో ఆయన ఎక్కడ పోయిండో ఏమో లేదా ఇంట్లో పోయి మంచిది లేకపోతే తగ్గుతుంది రక్తం తగ్గుతుంది. పో ఇంట్లో పో ఇంట్లో పోతా మంచినీళ్ళు మనిషి మంచినీళ్ళు ఇయ్యే పోతా పో ఇంట్లో పో ఇంట్లో పో తగ్గుతుంది పో అయ్యో మా అత్తకి దెబ్బ బాగా తాకింది అబ్బో నా కళ్ళు తిరుగుతాయి దూరమైంది రక్తం చూస్తే నా కళ్ళు తిరుగుతాయి ఛీ. ఇంకా అల్లుడు పాపం అటోడు కూడా కాదు పాప పల్లుడు మోపైంది నెల కాలంగా ఉండి తింటాడు కానీ దవాఖాన పొమ్మంటే డాక్టర్ తీసుకురమ్మంటే తీసుకురాడాయే గట్ల తాకించుకున్నది మా అత్త గంతగానం ఎట్లా తాకిందో రక్తాన్ని చూసిన వాళ్ళ నా కళ్ళు బెదిరిపోయినాయి మొత్తమే అబ్బో గుర్తొస్తేనే భయం అవుతుంది అబ్బా మంచినీళ్ళు తాగుతావా అబ్బా ఇప్పుడు ఎట్లున్న చేయి నొప్పి ఏమోనే మంచుడు ఏమోనే అల్లుడు ఉన్నాడా బిడ్డ అల్లుడా బయటికి పోయినట్టుండ అబ్బా నీకు దెబ్బ తాకిందని తెలిసినాకనే బయటికి పోయిండు అయ్యో బయటికి పోయిండా గిన్ని రోజుల కంచెలు తిన్నాడు కాదే 2 నెలల కంచెలు ఇంటి మీద పడి మొత్తం ఇల్లంతా ఖాళీ చేసి తిని 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 నాకు దెబ్బ తాకింది అనగానే అవతల పడ్డాడే ఈ అత్తను చూసుకోవాలని తెలియదు అని అల్లుడికి ఇంక ఇంత కూడా విశ్వాసం లేదు కదనే తిన్న విశ్వాసం కూడా లేదు కదనే అల్లుడికి అబ్బో వీళ్ళ జాగ్రత్త అవ్వ జాగ్రత్త నేను ఉన్నా కదా ఇక ఏం చేయాలి ఇంకా అంటే తెలివి లేని భర్త నాకు ఇచ్చి అట్టగట్టిర్రు ఓ మంచి సంబంధం మంచి సంబంధం మంచి సంబంధం అంటారు నేను కూడా ఎంత మంచిగా సంతోషంగా ఉంటా ఆనందంగా ఉంటా నా దోస్తులందరిలో మంచి నాకే గవర్నమెంట్ నౌకరు ఉద్యోగం ఉన్న భర్త దొరికిండని నేను మస్తు సంబరపడ్డా ఇక గింత కార్యం ఆడపోతే పైసా 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 అని పీసి పీసి మొక్కమో పీసి ₹1 బయటికి తీయడు అంత ఆగమాగం చేస్తాడు ఇప్పుడేమో పండక్క నచ్చిండు ఇక్కడనే ఉంటాడు అందరు వచ్చి నన్ను తిడతారు కాదే అవ్వ మొన్న ఆ పొద్దుగాల పిన్ వచ్చి ఏమైంది ఎందుకు ఉంటాను అని ఒకటే నిలదీసి అడుగుతాను ఆమె ఇంట్లో ఉన్నట్టు నాకు మస్తు ఇజ్జత్ అనిపించింది అవ్వ అందుకే బయటకు వెళ్దాంటే నీకు ఇంత అయ్యో చెప్తలేడే బిడ్డ చెప్తే పరువు వద్దని నీతో చెప్తే ఏడ బాధపడతామని చెప్తలేను గా అల్లుడు వచ్చి ఇంటికి ఉంటాడా గా బిడ్డ వచ్చి ఇంటికి ఉంటాడా అని అనరాని వాళ్ళంతా అంటారు కాదు బిడ్డ చెప్పరా అని మాట్లాడి అంటారు కాదు బిడ్డ నేనేం చేయాలవ్వా నేనేం చేయాలి నాకు ఇట్లాంటి చెడ్డ కట్టిరు నా ఇజ్జత్ అంతా పోతాను ఊర్లో బిడ్డ ఈ చేత అందామంటే చైన్ వస్తుంది ఈ గడువు బిడ్డ ఈ గడువకు పండగ కాదు ఇటు మొక్కలు నేను అడిగేబట్ట ఒక్కసారి మా అత్తగారింటికి పోతే కథ పైసలు అని అడిగినాం బిడ్డ పైసలు అని అడిగిన వెంటనే కథ అవతల పడ్డాడు అవేమన్నా తింటావా అవ్వ అన్నం వేసుకురామన్నా ఏమో తీయది తిండి మిడక ఇక అల్లుడే ఆగం ఆగం చేస్తాడు ఈయన ఎక్కడ తిరగబోయిండో ఇంట్లో రూపాయి లేదా ఆ డాక్టర్ ఇంత ఉద్దర కట్టుకట్టుకొచ్చుకున్నా ఏమో తీ బిడ్డ ఇక ఏం తినదు బిడ్డ తింటేనే బలం ఉంటుంది అవ్వ ఇక ఏదో కథ పో ఏం అల్లుడు లోకం లేని అల్లుడు దొరికిండు లోకం లేని కథ అవుతుంది ఇంత ఇచ్చంతరాలు అల్లుడు మాకే దొరికిండు మంచోడు అని ఓ అందరు అనుకున్నారు అందరు అనుకుంటే మంచోడే కావచ్చునని ఇచ్చినాం గింత ఇంటి మీద పడే తినే అల్లుడిని ఎక్కడ చూడలే ఎవ్వరు చూడలే ఎవ్వరి నోట అదే మాట అల్లుడు ఉంటాడా బిడ్డ ఉంటుందా బిడ్డ అంటే 4 రోజులు కొడితే వస్తుంది కానీ గాలుడు వచ్చి గీడు ఉంటాడా అని అందరూ అనుకుంటే బాధపడుతుంది నా బిడ్డ ముందర ఏమన్నా అనుకుంటే బాధపడుతుందని నా కడుపులో నేనే ఉంచుకుంటాను ఏం చేయాలి కడుపు చెప్పుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఏం చేయాలి అవో ఎట్లున్నదో మా అత్తకు పాపం దెబ్బ బాగా తాకే అత్త పడుకునే ఉన్నా మా అత్త అయ్యో అత్త నీకెంత గత వచ్చే అత్త గంత పెద్ద దెబ్బ తాకే అత్త అయ్యో అత్త నీకు తగ్గుతుంది అత్త కొంచెం నొప్పి తగ్గిందా
నొప్పి తగ్గిందా? ఏం తగ్గింది అల్లుడు? అయ్యో కొడుగుండు పట్టుకొచ్చిన అత్త నీకోసం. కొడుగుండు ఇగో నిమ్మకాయలు పట్టుకొని వచ్చినావా మర్చి? ఇట్రా ఇట్రా, ఓ పిచ్చిదానా ఇట్రా. అబ్బా అల్లుడు, నేను తింటానని కోడుగులు తెచ్చినావా బిడ్డ? పాపం, ఏదో ఇంత బలం వస్తుంది. ఏంటిది? ఎటు పోయినావు? మా అబ్బ తిడుతాంది నిన్ను. దెబ్బ తాకిన వాళ్ళు అవతల పడ్డావు. కాదే పిచ్చిదానా, అత్త కోసమే పోయినా. ఏం చేయాలి, ఒకటే తిరుగుడు. ఇగో ఈ నిమ్మకాయలు తీసుకొని చెరుపతి చేసుకురాపో. ఈ కొడుగుడు అట్టు పోసి అత్తకు తేపా బిడ్డ, చెరపతి చేసుకురాపో. పాపం పైసలు లేవని కొడుగుడ్ల కొరకు ఎంత తిప్పల పడ్డాడో, మళ్ళీ ఎక్కడ అప్పు చేసిండో. పో బిడ్డ పో. ఎక్కడ తెచ్చినావు? ఇడిదే ఈ నిమ్మకాయలు ఎందుకు తెచ్చినావు? ఎందుకంటావు? ఎండలు ఎట్లున్నాయి బయట, విపరీతంగా ఎండ కొట్టబట్టే ఇంట్లో నిమ్మకాయ నీళ్ళు తాగితే కడుపులో చల్లబడుతుంది అని చెప్పి తెచ్చిన. తప్ప అత్త, నా తప్ప అత్త? తేవద్దా అత్త? నీకోసమే తెచ్చిన అత్త. ఏం చేయాలి అత్త? దెబ్బ తాకే అత్తకు ఇంత దెబ్బ తాకే అప్పు. నా కళ్ళు తిరిగినే కాదు అత్త. అప్పుడు నేను గిర్రి నా కింద పడిపోయేటోని. అద్దు పిచ్చపాతి అద్దు అని మనసులో అనుకున్నా, కింద పడద్దు పిచ్చపాతి. ఇప్పుడు మనకు మంచిది కాదు, పడితే మంచిది కాదు, అత్త భయపడుతుంది, అత్తకు మళ్ళీ దెబ్బ తాకుతుంది అని చెప్పి నేను కింద వాళ్ళే. లేకుంటే నాకు అప్పుడు నేను రక్తం చూసుడుతోనే నా కళ్ళు గిర్రా 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 తిరిగినాయి అత్త. తిరిగి నాకు ఏం మాట్లాడనో అర్థం కాక సపరేట్గా పోయినా రోడ్డు పంటి వాడి. అట్లా పోయి కోడిగుడ్లు నిమ్మకాయలు పట్టుకో. ఇక అటు నీ ఇక చూసుకుంటూ ఉంటావు. నీ ఐస్కి ఐసి పట్టు ఇక తీసుకో. ఇడిదే ఏదైనా సంపాదించుకొస్తే చాలు ఇక ఓ పెత్తనం చేస్తాడు, ఎక్కడ ఆగడు. ముందుగా అత్తకు చెరుపతి పట్టుకరా. అత్త బాగానే నొప్పి అనిపిస్తుంది అత్త. కింద అటు ఇటు కదలకత్త, కదిలియకు. నేను అల్లుడిని కొడుకునైనా నేనే. అప్పుడు ఎప్పుడో చెప్పిన నాకు పెళ్ళి అప్పుడే. అందుకని అత్త నేను ఎప్పుడైనా మంచిగా చూసుకుంటా అత్త. నాకు అట్లా మీరు పొమ్మన్నా నాకు అట్లా బాధ కాలే, కానీ అప్పుడప్పుడు బాధ అనిపించింది. కాకపోతే ఎప్పటి పో అంటే అయ్యో నేను చూసుకోవద్దా, వీళ్ళు ఎందుకు పొమ్మంటారు, దెబ్బ తాకేది నాకు కూడా నాకు ముందే తెలిసింది అత్త. ఇది తాకుతుంది కావచ్చు అనే ఉన్నా. లేకుంటే నేను ఎందుకు ఉంది అత్త, నేను ఎందుకు ఉంది, మా అత్తకి దెబ్బ తాకుతుంది కావచ్చు అనే ఉన్నా. పాపం కొడుకు ఇంత కొడుగుడ్డు ఏడ తెచ్చిండో, ఏడప్పు చేసిండో. మళ్ళా నా కొరకు గంత తిప్పరపడ్డావు బిడ్డ. మంచి అల్లుని కొడుక, మంచి అల్లుని దేవుని కొడుక. ఇగో అవ్వ ఇది దావు చల్లగా ఉంటుంది కడుపులో. నిమ్మకాయలు ఇంటికి వస్తాను. నీకు కూడా దేవన్నా? నాకు వద్దు, నాకేమద్దు. తాగిపోయినా కొడుక, చల్లగా ఉంటుంది కడుపులా. అబ్బో నాకు భయం అవుతుంది. అయ్యో భయం ఎందుకు కొడుక? నిమ్మకాయ నీళ్ళు తాగితే పులుపుదాని కడుపు నొస్తుందని చెప్పింది డాక్టర్. అందుకనే నాకు భయం అవుతుంది అత్త. గట్లా ఆయన ఏదో ఒకటి కానీ అవ్వ నువ్వు తీసుకోవే, తాగు. ఆమ్లెట్లు కూడా తొందరగా వేసి తీసుకురా అత్త. తాగత్త తాగు. అయ్యో నీకు కూర్చో తాగత్త. మెల్ల మెల్ల మరి పదిలం కావాలి. అయ్యో బాగా తాకింది దెబ్బ. మెల్లగా ఈ దెబ్బలు తాకితే కష్టం అత్త, కష్టం. మెల్ల తాగు, మొత్తం తాగు. మంచిదా నిమ్మకాయలు మంచిగా కూడా తాగు. మంచిగా కమ్మటిగా ఉన్నట్టున్నాయి, పచ్చగా ఉన్నాయి, కమ్మనే ఉన్నాయి. అంతా కుంకుమ పసుపు వస్తాండి. మరి కొడుకు తెచ్చిన చల్లగా ఉన్నది, మంచిగా ఉన్నది బిడ్డ. మంచిగా ఉంటుంది అత్త. మంచి నిమ్మకాయలు చూసి పట్టుకొచ్చిన. మంచిగా ఉన్నది, తాగు. ఏదైనా ఏమైందే? ఇంకా కొడుగుడ్లు అత్తలేవు. కొడుగుడ్లు తిని ఇక పడుకుంది వస్తాం ఒక మొక్కనా. అవి అట్టే కూర్చొని ఉండు పాపం. మంచి మంచి వాళ్ళకే అత్త ఇట్లాంటి కట్టాలు. నువ్వు రాక్షసుదాన్ని, నీకెందుకు వచ్చిందో తెలియదు కానీ. ఏమైంది మరి? ఏమైందే? గా అట్లేసి ఖర్చుడు కొడుకు అట్లేసి ఖర్చుడు గింత లేట్ అవుతుంది ఏందే? పాపం అత్తకు ఆకలి అవుతుంది. అత్త నాగరాదు, ఉట్టిగానే వేల మీదనే నా పని చేయాలి కదా. ఇగో అవ్వ ఇంట్లో 3 ఉన్నాయి ఆమ్లెట్లు, తిను. ఇగో ఉత్తే నువ్వేం కూర్చుంటావు, ఇది ఒకటి తిను. నాకేమద్దు, నాకేమద్దు. మీ అవ్వకి మొత్తం పాపం తింటది. అయ్యో తినపోయిన వాళ్ళుడు, నన్నే తినమంటున్న వాళ్ళుడు. అయ్యో పాపం, నేనేమో అనుకున్నా. పోవాలుడా పో 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 పొమ్మన్నా. ఎంత బుద్ధివంతునివి, ఎంత గుణవంతునివి, ఏ కొడుకు కంటే ఎక్కువ, ఏ దేవుని కంటే ఎక్కువ. ఎంత దేవునిమైన ఒక వాళ్ళుడా ఇవాళ ఈ రోజున. పాపం నేను తినిపియాను అత్త. నువ్వేం గట్లా ఏమనుకో కానీ తినిపిస్తా పట్టు, నేను తినిపియన్నా. అయ్యో అల్లుడా, బంగారం అసలు గుణం నీది అల్లుడా. అల్లుడా ఇక తినిపించాక అల్లుడా నేను తింటా. షర్బత్ దాకపోతేవి, ఇప్పుడేమో కోడిగుడ్డు అట్టు కూడా వద్దన పడుతుంది. అన్నం పెట్టన్నా? పెట్టుపో బిడ్డ, అల్లుడికి ఇంత అన్నం పెట్టుపో.
ఆ ముఖం అంతా ఈడ్చుకుపోతుంది. ఆ కొడుకు అట్టేసి ఆ అన్నం పెట్టు. ఏ అట్టద్దు అత్త నాకేం అట్టద్దు. నువ్వే తిను బల నీకే అత్త తినత్తా మంచి తిను కమ్మ ఉంట తిను నువ్వే తినాలత్త. దెబ్బ తాకిన వాళ్ళు తింటే మంచిది గట్ల తిను. కమ్మగా ఉన్నది అత్త? కమ్మ ఉన్నది. కమ్మగా ఉంటది. కమ్మ ఉన్నది. ఆ షర్బత్ దాగి, ఇంకా షర్బత్ కూడా ఉన్నది కదా, ఆయనతో దాగిగా ఆయన షర్బత్ దాక్కుంటా మంచిగా మొత్తం తిని ఇక తినత్త తిను. నీకోసమే తెత్తి, నీకోసమే అది కోసం కట్టబడి తెచ్చిన కాదత్త, నీకోసమే తెచ్చిన. అమ్మా అబ్బా మంచి అల్లుని బిడ్డ, మంచి కొడుకు కంటే ఎక్కువ ఏ కొడుకు కావాలి, ఏ బిడ్డ కావాలి. బిడ్డ అయినా ఒకసారి గునిపిస్తుంది. పాపం పోలుడా అన్నందుకు పాపం తప్పు, అదే తప్పు పోనద్దు. అల్లుడు మంచోడు. అల్లుడు నువ్వు ఇంకా వాళ్ళేదా? ఏ ఊకో, నువ్వేం మాట్లాడకు. అల్లుడు ఎంత మంచోడు, దేవుడు. ఊకో. ఏమైంది? ఎట్లా దేవుడు అయిండే? నువ్వేమో లేకపోతివి. ఆగో సజ్జ మీద గంజి పోతే చెయ్యి మీద పడి రక్త మండలం పోతే అల్లుడు అరికష్టపడి మస్తు చూసుకుంటాడు. అల్లునంత దేవుడు దొరకడు. అవునా సరతి? అల్లుడు గా 3 బజార్ల కాడ ఏమో ఎత్తిపోసినాయట, ఎత్తుకొచ్చినవట. కదా మామ, ఇక అత్తకి కింద దెబ్బ తాకే ఎట్లా గతి ఏం గతి అని చెప్పి ఓ 10-15 వారాలు తిరిగాక ఒక 4 కోడిగుడ్లు 4 నిమ్మకాయలు దొరికినాయి పట్టుకొచ్చిరా. అత్త ఇవరిదాకా సరిపోద్దా అయింది, మంచిగా నిమ్మకాయలు విండితే ఇప్పుడే కోడిగుడ్లు తిన్నది కదా అత్త. ఏందల్లుడు? ఏంది ఏమున్నది అత్త, ఓ 10 వారాలు తిరిగినా కాదత్త. అత్తకి కోడిగుడ్లు కావాలి, నిమ్మకాయలు కావాలని ఎవరైనా ఎత్తిపోసిన దగ్గర ఒకటే కోడిగుడ్డు పెడతారు, ఒకటే నిమ్మకాయ పెడతారు. నేను ఎన్ని వారాలు తిరగాలి, ఎంత గోతపడాలి. ఓ మస్తు గోస అనిపించింది అత్త. ఆఖరికి పట్టుకొచ్చిన ఇక ఏం చేయాలి అన్ని వాడలు తిరిగి. ఓ దేవుడు, 3 బజార్ల కాడి నిమ్మకాయలు కోడిగుడ్లు ఎత్తిపోసే కాడి తీసుకొస్తే దేవుడని మొక్కుతాంది, ఇప్పుడేమో కక్కుతాంది. అమ్మా ఇక అద్దు, ఇక అల్లుడు ఉండద్దు. మొత్తం ఎక్కిన నన్ను చంపాలని చూచిండు. ఇక నడుసులే కావాలి, ఎల్లు అల్లుడా నడుసులే కావాలి. ఇక పో బాబా. అయ్యో ఏమైంది అత్తో, మళ్ళీ మొదటికి అత్తివో. నేను నీకోసమే కాదత్తా కానీ వాడలు తిరిగి పట్టుకొచ్చిన అద్దా. మరి నీ లోపల ఏమన్నా దయ్యం ఉండొచ్చు, భూతం ఉండొచ్చు అని చెప్పి అన్ని వాడలు తిరిగి వచ్చిన. ఎందుకంటే ఎత్తిపోసింది తెచ్చి నీకు ఇస్తే ఆ దయ్యం వచ్చి నేను పడుతుంది, ఉన్న దయ్యం పోతుంది అన్నట్టు గట్లా నేను అనేది. గట్ల పట్టుకొచ్చినామా గట్లా. ఏ ఊకా నిన్ను నమ్మద్దు, గా ఎత్తిపోసే పట్టుకొస్తావా? మీదికి వచ్చి కలిసినట్టు మాట్లాడతాడు. నాకు ఫోన్ వచ్చింది. హలో ఎవరులా? ఇక ఓడు కాదా, ఇక ఓడు మళ్ళా అలో అనుకుంటే మళ్ళీ బయటికి పోతాండు. ఎట్లా నడుసులే కావాలి, నేను చచ్చిపోదాన్ని. నాకేమైద్దో ఏమో. ఆ 3 బాతల కాడి ఎందరో ఎత్తిపోసిండ్రో, ఎన్ని మంత్రాలు చేసిండ్రో ఏం కథో. దాదా ఎక్కడికన్నా వాళ్ళన్న పెట్టుకురావాలి, తాజు కాడికన్నా పోవాలి. ఇక తాళం వేసిరా, వాళ్ళే పోతారు. సపడే తలుపులే తాళం వేసిరా, వాళ్ళే పోతారా. అవ్వా గా ఎత్తిపోసే కాడి పట్టుకొచ్చిండట. ఇక అంతేపా, వస్తానపా, పోదాంపా. ఏమైందే తయారైనా ఇంకెంతసేపు? ఏమైందంటాను? ఇవన్నీ చదువుతా నువ్వంటే అంగిలా వేసుకొని తయారైతే అయిపోయాయి. ఇవన్నీ ఒకటొకటి అన్ని చదువుతాను నేను. సదురు గాని ఇప్పుడు అల్లుడు కూడా వస్తాడా మనతోటి? ఇప్పుడు అల్లుడు ఎందుకు వస్తాడు? రామేశమైనా చేసిన తప్పనట్టు అల్లుని పీడ వదిలించుకోవాలనే మనం పోవాడుతుంది. అంతేనా? ఇప్పుడు రాకుంటా మరి ఏం చెప్తావు? నేనేసే ప్లాన్ నేను వేసా కానీ బుజ్జి ఇప్పుడు మేము తాళం వేసుకొని పోతాం, మీరు పోండి. ఇక సరేనవ్వా పోతాం. ఆయన ఎటు పోయిండో? అల్లుడికి 20 రూపాయలు ఇచ్చి టిఫిన్ పంపించింది అక్కడికి. ఆ టిఫిన్ వచ్చే వరకు మేము వెళ్ళిపోతాం తాళం వేసుకొని. నువ్వు మెల్లే జారుకో ఇక అల్లుని తీసుకొని. అవునా అవ్వ, సరే మేము పోతాం. కన్నిగాడు ఏడి? పిల్లగాని తీసుకొని పొమ్మన్న బిడ్డ. ఉంటే మళ్ళీ పిల్లగాడు మాయంబడి వస్తానంటాడు, మాయంబడి పిల్లగాడు వస్తానంటే మళ్ళీ అల్లుడు వస్తాడు. మళ్ళీ ఇదేం కన్నా సపరేట్ పట్టుకొని పొమ్మన్న. అవునా సరే అన్ని జాతరలు పోతారా అని మరి మంచిగా? అన్ని జాతరలు ఎక్కడిది బిడ్డ? అవిలోని కొౌరెల్లి ఎవలాడా కొండగట్టు గంతే, 4 జాతరలు కాదు బిడ్డ.
అబ్బా 4 జాతరలు పోతారా? నాకు కూడా రాబుద్ది అవుతుంది కానీ. అబ్బో అది బిడ్డో, నువ్వైతే మంచిగానే ఉంది కానీ నీ ఎంబడి అల్లుడు వస్తాడు, ఆ పిల్లగాడు వస్తాడు. సరే పోళ్ళు అయితే, నిన్ను తొందరగా అత్తనే అయిపోవు. తినటానికి ఏమేం చేసినవే? అటుకులు చేసినాడు 2 కిలోలన్నీ. ఇవాళ అన్నం అన్నా, ఇవాళ పోయినాక అన్నం తిందాం. ఇక రేపు ఎల్లుండి తినడానికి అటుకులు 2 కిలోలు తెచ్చి 1 కిలో కారం వచ్చి కలిపి పెట్టినా. సరే పట్టు, కడుపు నిండా తినచ్చు. తిన్నా తీరం పడతలే కోసున్నా తీరం పడతలే ఏడున్నా తీరం పడతలే బాధ అవుతుందే నా యాదిల మనసంత మస్తు బరువైతుందే నా మనసుల యాదంతా. అబ్బని బాంచనే అల్లుడు వచ్చిండు. అయ్యో నిజంగానే వచ్చిండు కదా, అన్ని దొరకట్లకి వచ్చిండా చేరా. అయ్యో రామ, ఎక్కడి పోయినా శనివాసరం వెంబడబడ్డట్టే ఉన్నది. అగో సామానంతా చదిరిల్లు, ఎటు పోతానమత్తా మనము? మన అందరం కలిసి ఎటు పోతాను? మనం మన ఇంటికి పోదాం, మా అవ్వలు జాతరలకు పోతారు. చెప్పినావే. మన ఇంటికి ఎక్కడిది? ఏం జాతరలకు పోతాళ్ళు ఓ అత్త? ఏ జాతరలకు పోతాను మనం? అయ్యో పొద్దుగాలే నేను కూడా తానం చేసిన పౌడే. నాకు జాతరలో పోవడం అంటే ఇష్టం, పోడే. నాకు కూడా ఇష్టమేరా. ఓ జాతరలో మంచిగా రంగురంగుల్లాగా అన్ని బొమ్మలు అమ్ముతారు, ఓ కథలు వచ్చిన అంత బాగుంటదిరా. వాళ్ళని అడగ నన్ను అడుగుతావురా, నీకు తెలివి లేదు. ఆగు అత్త, పాత తొందర పోదాంపా. తానం మేము చేసాం కానీ నువ్వు తానం చేసినావు కదా, అప్పుడే చేసినావు కదా. ఇక పోదాం పామా అవుతుందో నడిపో, ఏమో బీరి పోయి చూస్తాం. అంటే మనం కూడా పోదామంటావా? మన ఇంటికి మనం పోవుడు వద్దా? ఏ ఊకమైన పో, అత్తగారు జాతరలో పోతా అంటే మనం మన ఇంటికి పోతామా? ఏందే ఎట్లా తయారైనవే నువ్వు? వాళ్ళతో మనం పోకుండా ఎంత బాధపడతారే. అల్లుడు బిడ్డ అత్తే వాళ్ళకి ఎంత సంబరం, ఏం కథ, ఏం రచనం, నీకేం తెలుస్తుంది? నడుపు. ఏమేం చేసి నువ్వు తినడానికి ఏమైనా ఉన్నాయా? ఉట్టికనే మౌడా ఏం ఉన్నాయి అల్లుడు? అటుకులను అన్నం తయారు చేసిందట మీ అత్త. అయ్యో అన్నీ చెప్తానవా? అటుకులు మర్ర పోసింది, అన్నం తయారు చేసిందని చెప్తానవా? ఇంకా అన్నీ అయ్యో చెప్పొద్దు కదనే, నేను మర్చిపోయినా. ఇక పోని ఇక పోయి అంటే మనసు చేస్తానంటాడు, మన ఎంబడి పెడతావా అన్ని ఖర్చులు? అయ్యో అత్త, ఖర్చులే ఉండదు అత్త. ఇగో పనులు కొనుక్కుంటే పెడతావా మరి, పైసలు రూపాయలు అన్నట్టుగా మాట్లాడతాను. ఖర్చులే ఉండదు అత్త. ఇక నా ఒక్కడికే బస్ కిరాయి, ఇక మీకు బిడ్డకేమో బస్ కిరాయి ఏమన్నా ఫ్రీ బస్ అయినా. ఇక పొలగాడు సీట్ కింద కూర్చున్నాడు. అరే సీట్ కింద కూర్చోవాలరా, వీడు సీట్ కిందనే కూర్చుంటాడు, వీడికి బస్ కిరాయి ఏం లేదు. ఇక మాకు కిరాయినా, ఇక నాకు అట్టడే మా కిరాయి తీసుకుంటే అయిపోయా బస్కు. ఏముండదు అత్త, ఇలా రూపాయలు ఓడగొట్టుకుంటారవా? ఇవాళ రూపాయలు ఎత్తుకొని పోతా అన్న. పాత టైం అయితే అన్ని బస్సు పోతుంది కావచ్చు, దబా పోవాలి. అవన్నీ ఇక దాన్ని ఏమేమి చేసినామో అన్నీ తిందాం. ఎక్కడెక్కడికి జాతరలు అంటే ఎక్కడెక్కడ జాతరలు మొత్తం ఎన్ని? 4 జాతరలు అల్లుడు. ఐలోని, కొమురెల్లి, వేములవాడ, కొండగట్టు. అవునా? 4 జాతరలు నయమేరా కన్నిగా. దామో దా ఇవ్వదంపా. అత్తత్తి కానీ ఇంకా మాంసాన్ని ఎందుకు వేసుకొని తిరుగుతాను? ఇంకా మాంసాన్ని వేసుకొని తిరుగుతావా? ఆయన పొట్టు నందిడుతాడు. నందిడుచు కదా ఇవరిదాకా ఇంట్లోన్నది ఎడబెట్టమని. నువ్వు చేయబట్టి, ఆ గొలుసు చేయబట్టి మా అవ్వ బాబు బొచ్చలు లొల్లి పెట్టుకున్నారు. నా సైన్ ఎందుకు వేసుకుంటాను అల్లుడు? అది 100 రూపాయలు పెట్టుకున్నా. అయ్యో గట్ల తొందరపడతాను ఏది మా, ఎట్లున్నా చూద్దామని, నా మెడకి ఎట్లున్నా చూద్దామని వేసుకున్నా. నడువు, టైం అయితే బస్సు పోతుంది అంటే ఇంకా గిది గది ఆడుకుంటుంటారు. నడువులి దాలి అన్ని ముట్టలు పట్టుకుని నడువులి. నాకు కూడా జాతరలు పోవడం అంటే మస్తు ఇష్టం. అన్ని ఇష్టమే బిడ్డ, గాలుడు అసలే మంచిగా లేదు. ఏం చేయాలి? ఎక్కడి పోయినా ఎంబడేనా. తినల్లుడు తిను, అటుకులు కమ్మగా ఉన్నాయి కదా. కమ్మగనో సప్పగనో కానీ ఏమైంది మా, ఇంకా పోషమ్మ దగ్గర పోయి కోడి పిల్లంకి వచ్చేది ఉన్నదా లేదా? మేము ఇక్కడ ఎందుకు కోడి పిల్లలు కొత్తాం అల్లుడు? మేము ఇక్కడ దేవతకు పోషవతలకి ఎదురుగోడ పిల్లలు ఇస్తాం. ఎదురుగోడ పిల్లి ఇక్కడ ఇచ్చి ఇంటికి పోయినాక వీలు చూసుకొని ఓడిపోయే వండి మళ్ళీ కోడిని కొత్తాం ఎదురిచ్చి. అవునా? అట్లాంటప్పుడు మరి నన్ను ఎందుకు తీసుకొచ్చినట్టు? అల్లుడు రాళ్ళుడు అని బతిలాడేది కదా నన్ను ఎందుకు పట్టుకొచ్చినట్టు? ఇక్కడ పట్టుకొచ్చినాక అంత ఎట్లో అనిపిస్తుంది. మామ పోయేమన్నదే, సీసాలంటే పట్టుకరా 2. ఏంది నిన్ను రమ్మనుడు ఎక్కడ తల్లుడు? రమ్మన్న మానేను నల్లుని. నాకెమెరికా నువ్వు చెప్పండి, నేను ఎందుకు రమ్మంటేనే? ఎవరు రమ్మన్నట్టు మరి? అల్లుడు ఎవరు రమ్మన్నారా వచ్చినావు నువ్వు? అంటే ఎవరు రమ్మనుకుంటే రమ్మనటో లేరా? ఇంకా లేరా మనుషులుగా? మీరు ఇద్దరే ఉన్నారా ఇంట్లో? అవు నా పేరు ఎత్తాను, మా అవ్వ బాబు తీర్థాలు పోతారట, మన ఇంటికి మనం పోదామని నేను అన్నా కదా. అయినా వినకుండా నువ్వు వచ్చి మళ్ళీ నన్ను పిలిచిర్రు అని అంటారు.
అయ్యో ఎందుకు తొందరపడతానమే ఉట్టికనే పోషవ తల్లికి ఇక్కడ ఈతరు కావచ్చు మంచిది గట్లా అని చెప్పి నేను చెప్తాను నాకు అంతే. మీరు అయ్యో ఎక్కడ ఆగుతలేరు కదా ఇప్పుడు ఎట్లా వస్తేంది ఏమైనా పిలిస్తేంది పిలవకుండా వస్తేంది. అయ్యో అగా చూసినవానే అల్లుడు మళ్ళా మాట మార్చిండు. ఏం మాట మార్చిన మామ మీ పని మీరు చేసుకోలే ఏదో అన్నందుకు ఏదో అంత ఆగమని చెప్తారు. మీ పని మీరు చేసుకోవాలి కానీ వెళ్ళి ఇంకెక్కడికి మొక్కులు ఎక్కడికి పోవుడు ఇంకా కొండగట్టు పోవుడేనా? ఇక్కడ అన్ని మొక్కులు అయినాక నిమ్మలంగా పోదాం. దవన్ పోతే నువ్వు నన్ను పొమ్మంటే నేను ఎట్లా పోతా మామ? పో అంటే అయిపోయిందా? ఏందో ఏమో నీకు. అదంతా తర్వాత కానీ అల్లుడు సూచిత్రాన్ని మావగోలు తీసుకున్నావు మెళ్ళేసుకొని తిరుగుతాను. ఆ మావగోలు మాకి అయ్యో అత్తకి తీర్థం వచ్చిన కాడ అడుగుతావా? తీర్థమే అతికి జాతర వచ్చినప్పుడు అల్లుడు 100 రూపాయల గొలుసు యాంటివి కదా వేసుకుంటే ఏమవుతుంది? 100 రూపాయల గొలుసుకే ఓ వేసుకొని తిరుగుతాను మామని అని చెప్పి ఓ ఇట్లా పడుతుంది. ఏమవుతుంది అత్త ఏమవుతుంది ఏమో. అయితే కానీ ఇప్పుడు దేవుని మొక్కలు పోదామా? ఎటు పోదాం? తిన్నాక ఎటు పోదాం? ఏదన్నా ఒకటి తినిపి వెళ్ళి అటు ఇటు పోదాం. అల్లుడిని నడుచుకోవాలి కథలు వచ్చినాము గీడకి గొలుసు సంగతి ఇట్లా మాట్లాడుకున్నాడు కాదు. ఏం తతకమేది నెక్స్ట్ దేవుని మొక్కుడేంది తర్వాత మొక్కుడేంది ఎప్పుడు మొక్కాలి మరి కోడని కట్టుడా ఏం సంగతి అని అవి చూసుకోవాలి. కానీ ఎప్పటికి అల్లుడు ఇది అల్లుడా అది ఇదేనా అల్లుడిని విని నా ఫోకస్ అంతా ఏందో ఏమో పో మీకు ఏం తెలియదు. అరే కానీ వీడెటు వేడు వీడు తిన్నాడు అవతల పడ్డాడు. అటుకులు తెత్తివి రాంగ వంగ అయితే టిఫిన్లో కలిసి ఏం పెట్టమని తెచ్చుకుంటే ఉన్న మొత్తం ముందర పడుకొని తినబడుతుంది. అనుకున్నాడు ఏముంది అత్త ఎన్నో అనుకుంటాం అనుకున్నాయి అన్నీ కలుతాయా? ఏదో ఆకలైంది తిన్నా ఏమైతుంది పట్టరాదు. ఇంకేం తెచ్చుకోలేదా? ఇంకేం తెలియదా పరిచి? ఇంకేమైనా పట్టుకొచ్చిన ఆరే మొక్కులు ముట్టక ముందే మొత్తం తింటివి రాగానే అన్నం అంతా ఖరాబ్ అవుతుంది. ఎండాకాలం ఆ గంజడు అన్నం పట్టుకొచ్చిండ్రు అది ఖరాబ్ అవుతుంది అని నీకు దేవుడి మీద ధ్యాస లేదా? అన్నం ఎక్కడ ఖరాబ్ అవుతుంది అని ఆరందికి మొత్తం గంజి ముంగట పెట్టుకొని అన్నం అంతా తింటివి చెట్టు కింద కూర్చొని. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక రాంగ అయితే బిడ్డ టిఫిన్ల ఖర్చు మనం ఏం పెడతాం బయట బొచ్చడు ఖర్చు ఉన్నది. ఇప్పుడు అసలే గ్యాస్ దొరుకుతలేదని టిఫిన్ల రేట్లు కూడా పెంచారు. మనం ఆ పైసలు పెట్టి టిఫిన్ కొనుక్కొని ఏడ తింటాం? అటుకులు మంచిగా 10 కిలోల అటుకులు పోపేసిన అని చెప్తే ఆ సంచి మొత్తం ముంగట కూర్చొని వచ్చేదాకా కూర్చొని తింటివి. ఇంకా తేపోండి తినడానికి ఏమన్నా ఉన్నాయని అడగబడుతుంది. ఇంకా మా బాపుడు కళ్ళు పోమ్మంటానావు కదా. తెచ్చుకోవాలి మరి కళ్ళు తెచ్చుకోవాలి. అల్లుడికి తెలుగు ఉన్న వాళ్ళు అయితే కళ్ళు తెచ్చి పెడతారు. చికెన్ మటన్ పోసాగో చేసి మటన్ చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏం తెలుస్తుంది తెలుగు ఉన్న వాళ్ళ కథలు కట్టుంటాయి. అంటే మేము తెలివి తక్కువ ఏం మాట్లాడుతున్న వాళ్ళుడు? తెలివి ఉన్న వాళ్ళు అయితే తెచ్చుకోరా మరి అల్లుడికి ఏమైనా తెచ్చుకోరా? అరుచుకోమా అల్లుడా? ఒక్కనాడు చుట్టమైతే అరుచుకుంటాం. నిలకానంగా ఇంటి మీద పడి తినే అల్లుడిని నెత్తి మీద పెట్టుకొని చూస్తామా? ఒకనాడు వచ్చిపోతే నెత్తి మీద పెట్టుకొని చూస్తాము. ఇంత చికెన్ తెచ్చి పెడతాము ఇంత మటన్ తెచ్చి పెడతాము మంచిగా ఆందాన్ని పెట్టి సాగదోలుతాము. నువ్వు పొయ్యాలి వాళ్ళుడు ఎన్నిసార్లు అన్నా పోలేపోవాయే ఇంకా నువ్వు అరుచుకోలేదు అంటానవా? ఏమోపా ఈ ఏమలా తీర్థం వచ్చినాక కూడా మాటలు పడాల్సి వస్తుంది మీతోని. ఏందో ఏమో గిట్లా అనిపించుండి నీకు పద్ధతి అనిపిస్తుందా అని వచ్చి పద్ధతి అనిపిస్తుందా? మామ అంటాడు అత్త ఏమో గిడుచుకుంటూ అని ఓ ఇట్లా సగదీసి మాట్లాడుతూ ఉంటుంది. ఇది పద్ధతేనా? నీదే పద్ధతి. పండగకి వచ్చినాం మనం 3 నెలల బట్టి అల్లుడు ఇప్పుడు పోతావా అప్పుడు పోతావా అని పొమ్మన్నా పోతలేవు. నీదే పద్ధతి. ఇప్పుడు వాళ్ళు మొక్కుబడి ఉన్నదని తీర్థాలు వస్తే వాళ్ళు ఎంబడబడి వచ్చి అగో పక్కన వాళ్ళు అల్లునికి ఎట్లా మర్యాదలు చేస్తారో చూడుండి చికెన్ వండి పెడతాను మటన్ వండి పెడతాను కళ్ళు తెచ్చి పెడతాను అని ఇప్పుడు ఇక్కడ కూర్చొని మర్యాదలు కావాలంటాను. నీదే పద్ధతిగా. అందరు నన్నే అంటారు కదా దయ్యాల్లాగా ఎంబడి పడతాను నా ఎంబడి. ఇంట్లో 3 దయ్యాలు ఉన్నాయి అవి తీర్థం వచ్చినాయి ఏం చేస్తాం? అంటే నేను ఉన్నానా? కాదురా మన ఇద్దరం మంచోళ్ళం మనతో నచ్చిన వాళ్ళే దయ్యాలు. చూసిన మానే బుజ్జి మొన్నటిదా తిట్టకంటివి కదా మంచిగా అంటివి కదా అగో మనల్ని దయ్యాలంటాడు. ఏమో పో ఇక్కంటే లొల్లి పుట్టించేటట్టున్నారు. నేను దర్శనానికి పోతానా? నడవండి మా అత్తకి లొల్లి అంటే మస్తు ఇష్టం. లొల్లి పుట్టి బుద్ధి అవుతుంది. అక్కడ ఇష్టం ఆనే బుజ్జి అంటా అని మళ్ళా పారా మనం దర్శనానికి పోదాంపా. ఈ రూమ్కి రాయి తీసుకున్నారు మంచి రూములు దొరకలేదో మనం. అల్లుడు ఏమంటాడో చూసిన మానే బుజ్జి ఇక్కడ పోయిద్దరే గింత పెద్ద రూమ్ తీసుకుంటే మంచిగా చల్లగా ఉండని. రూమ్కి ఏమైందవ్వా? రూమ్ మంచిగానే ఉన్నది. నీకు నడుము నొప్పి అని నువ్వు మంచాల వండుకున్నావు కదా ఆయననేమో కింద కూర్చోబెట్టినాం. ఈ రూమ్లో కుర్చీలు లేవా అందుకనే ఫీల్ అవుతా అన్నట్టున్నాడు. ఆయన అవన్నీ ఏం పట్టించుకోవద్దుపా మనం కూడా దర్శనానికి పోదాం. ఎంత టైం అవుతుందో మళ్ళీ పోషవ బోనం పట్టుకోవద్దా పోషవతలకి? ఏదేమో పాయబుజ్జి గత్తే అనుకుంటాడు. ఇగో మీ బాబు కూడా కింద కూర్చోలేదా? నేను స్నానం చేసేస్తా దేవుని దర్శనానికి పోదాం. ఓమా ఇప్పుడు పోషవతల్లి దగ్గర పోడేనా?
పౌడే బోనం వండిల్లా అందినాం నాకు పెట్టుల్లి. దేవుని వచ్చినాక పోసా తల్లి ఏముందో అన్నం తింటావా? నువ్వు తింటావని చిన్న బోనం ఇంత గింత బుడ్డి తెచ్చి చేసినాము. తిందు ఆగు, తినేటట్టే చేసినాము. తినేటట్టే చేసిరంటే పెద్దనే వేయచ్చు. అయ్యో కొత్త బోనమేది నీకు కనబడతలేదా? అందుకే నువ్వు తిండి అంటానమనే ఇంత బోనం చేసుకొని పట్టుకొని పోతాను. నువ్వు తిండి అని రోజు మాయంబడి వాడేనా? అట్లా అని చెప్పి మీరు తినకుండా మంచిది ఆడుకుంటారా? మరి మేము తినకుండా మంచి మరి నీ తిండి ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం గింత. అయ్యో దేవుడా, ఇది ఎక్కడికి అది? నా మీద పగబట్టి వీళ్ళు కూడా తిన్నారట. దామో దా ఇవ్వదందా, అక్కడ కొబ్బరి పక్కలు దొరుకుతాయి, తిందందా. అదన తిందా, నీకు కూడా ఏం లేదు దా. అక్కడ ఇక అయ్యా బాంచరాని కొబ్బరి పక్కల నడుకొని తిందా. తిన్నాం అల్లుడు తిన్నాం. అందరు కొట్టాడు వారేసిపోతలేరు. ఎవరి వక్కలు వాళ్ళే తీసుకుపోతాండ్రు. ఒక్క వక్కే దేవుని ముందు చెప్తాండ్రు. ఇంకా తిందాం అల్లుడు, తిందాము అందరం కలిసి తిందాం అంటానవా అల్లుడు? కడుపుగల అల్లుడు ఏం కాదు, కొబ్బరికాయల కాడ నేనే ఉంటా. నేనుండి అందరు కొబ్బరికాయలు కొడుతుంటే సాయం వక్క తీసుకుంటా అక్కడ పక్కకుండి. అదే పని చేస్తా కదా, మీ గుడి ఇస్తుందా? నేను అట్లాంటి కాదు. వీళ్ళు ఆడబిడ్డకి ఎత్తింది, మళ్ళీ తనే ఎత్తుకున్నది. గద పోవడం బరువు అవుతుంది కావచ్చు. ఏమో పో, అది నాకే పెడతారో మరి. ఫస్ట్ ఆడబిడ్డకి ఎత్తాలి, ఆచారం. దేవుడు భగవంతుడు మెచ్చాలి కదా. ఇంకా ఆడబిడ్డకు మరి మెచ్చిండా దేవుడు? మెచ్చిండా? దేవుడు మెచ్చిండు. సరే పట్టు, మీకే ఫోన్ చేసి చెప్పిండు. ఇగో ఆ బోనం ఎట్లయినా నాకేమా, నువ్వేమనుకున్నావు మంచిదే. ఎవరు తింటే ఉన్నది అబ్బాయి మంచిగా ఉన్నాయి కదా? నీకు ఎంత ముద్దుకునే పెట్టుకున్నా మస్తుంటావు. అన్న ఇవి ఎంత? 60 రూపాయలట. మంచిగా బిడ్డ. 3 20 రూపాయలే 3 తీసుకున్నాము. ఏవి 60? నీకే రావాలా? వద్దు. అవో దవ నడుచుకుంటూ పోతాడు. సప్లైకి పోతాండే అవ్వ. అవి ఏంది మళ్ళా మనుషులు ఏం పెట్టుకున్నాడే? మనుషులు ఏం పెట్టుకుని పోతాండే మళ్ళా? బాపు ఆపోవే బాపు, చూసిన అందరు ఏమనుకుంటారు? అల్లుని సంగతి ఏందో అడుగుతా, గట్టిగానే అడుగుతా. అల్లుని సంగతి ఏందో గట్టిగానే అడుగుతా. ఏం అడిగింది లేదు, అడుగుతా అని. అయ్యో మనమే సరదాగా జాతరలు కట్టే ఈయన ఒకడు ఎక్కడ సచితంగా ఉంటాడు కాదే. ఆగమాగం ఇంటికాడ ఆగమాగమే, ఇక్కడ ఆగమాగమే. ఎక్కడ సచితంగా ఉంటాడు కాదే మనలా. ఏమన్నా కొనిస్తారని చూస్తే ఏం కొనిచ్చలేదు. పోయి వాళ్ళ దగ్గర నేనున్నా నిలబడ్డా కానీ నన్ను చూసుకుంటే సపరేట్ అటు ఇటు వాళ్ళే కొనుక్కుంటారు. ఇదెంత ఈ సెలక్షన్ బాగున్నదా, ఆ సెలక్షన్ బాగున్నదా, ఇవి నాకు గుండాలు ఎట్లా కుదిరినాయి, నాకు గాజులు ఎట్లా కుదిరినాయి అని వాళ్ళే చూసుకుంటారు. కానీ మరి అల్లుడికి ఏమైనా కొనిద్దాం, అల్లుడికి ఏం అవసరం ఉంది, అల్లుడు ఏమన్నా ఆడుకుంటావా, ఏమన్నా ఇది కావన్నా, ఏమన్నా జీపు కావన్నా, ఏమన్నా కారు కావన్నా, మేము పొలగానికి ఏమన్నా కావన్నా చూస్తులేదేం లేదు. ఛీ, ఇట్లాంటి అత్త కాదు. అయ్యో వీళ్ళతో తీర్థం ఎందుకు వచ్చినా కూడా నాకు అర్థమవుతలేదు. ఏంది నాకు ఈ గోస. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళ ఇంట్లో పుట్టిన పేగు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బోవరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నగలి కర్రు పెట్టి పొలమోదున్నలే.
ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం, చెప్పేటోళ్ళు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చెప్పేటోళ్ళు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా, పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా. అబ్బో బాగానే పాడతారు కదా కైగట్టి పాటలు. చిన్నమ్మ నువ్వా? కైగట్టేం పాడతలేము, ఇవి ఉన్న పాటలే. ఓ దాని వస్తాయి, యూట్యూబ్లలో వస్తాయి, అట్లా ఇని పాట నేర్చుకొని పాడతాను. అవునా కొడుక? నయమే. అవును చిన్నమ్మ, ఏం పని తెచ్చినావు? ఏం లేదు, ఇంట్లో ఉడకపోతానని ఇటు వచ్చిన. అవునా చిన్నమ్మ, ఏం కూర వండుకున్నారు? మీ చిన్నబాబుకి దగ్గతానని ఎల్లిపాయ తొక్కు నూరిన. అవునా? అబ్బో కారం ఉంటుంది మస్తు. మీ చిన్నబాబు నిన్ను నూరితే కమ్మ ఉంటుందని తింటాడు. అవునా? సరేతి. మీరు జాతరలు వేయాలట కదా? పోయినా చిన్నమ్మ, మాగవేనం జాతరలు వేనం. అయ్యో మాకు చెప్తే పో, దేవుని దగ్గర పైసలు ఇచ్చేది ఉన్నది మేము. అవునా? అయ్యో మా అత్తోళ్ళు చెప్పలేదా మీకు? వాళ్ళేది చెప్తారు, వాళ్ళు ఏది చెప్పరు. నాకు కూడా చెప్పంతే పోదామని చూసిళ్ళు, నేనే దొరకబెట్టి నాకెందుకో మా అత్త ఇగో హోటల్ పోయి తినరా పాలుడు అని చెప్పి 20 రూపాయలు ఇచ్చింది. 20 రూపాయలు ఇచ్చిన వల్లే దబాదా ఏదో ఉన్నది, ఎందుకు ఇస్తాను అత్త అని నేను అడిగితే ఏ లేదరుడు ఇంట్లో వంట చేయలేదు, నువ్వు ఆకలితో ఉంటావు, పోయి తినరా పో అని అన్నది. అన్న వల్లే నేను పోయిన వాళ్ళే అక్కడ 2 పూరీలు 2 ఇడ్లీ దబా తిన్నా. ఉరికొచ్చే వరకు సామాన్ అంతా చదువుకొని ఉన్నారు చిన్నమ్మ. ఉన్న వాళ్ళే అగో ఇట్లా ఉన్నారేంది అని అడిగిన వాళ్ళకి అప్పుడు చెప్పిళ్ళు, మేము తీర్థాలు పోతాం జాతరలు పోతాం అన్న వాళ్ళే ఇక ఎంబడి పడిపోయినా. నాకు కూడా చెప్పలే, వాళ్ళు ఇంట్లో మనకే చెప్తలేరు, ఇక మీకటే చెప్తారు. అబ్బో మరి దర్శనం మంచిగా జరిగిందా? మంచి మొక్కినా ఒకటికా? ఏం మొక్కడు చిన్నమ్మ, ఐలోని కోమరెల్లి వేములాడ కొండగట్టు పోయినాం. ఎక్కడ పోయినా ఇసుకెత్తరాలన్నదా జనం ఉన్నారు. ఇక నా మొక్కుడు అంటే ఏం చేయాలి, ఇక నా చెప్పులు తీసి ఎక్కడన్నా పైసలు ఇచ్చేద్దారని పెడదాం అత్త అంటే మా అత్త అస్సలు అద్దు ఈ ఎన్నో కాడ ఎడువాలుడు అని అన్నది. అందువల్ల ఎన్నో కాడ ఇడిచిపోతే మళ్ళీ రాగా కాలు కాలుతాయేమన్నా అని చెప్పి ఆ లైన్ అంతా కట్టి అక్కడ పోయినాక దేవుడా నేను ఎవరికి చెప్పులు ఉండాలి అని మొక్కినాక అంతే. ఎప్పుడైనా అన్ని దేవతల దగ్గర కట్టినాయింది, అన్ని దేవతల దగ్గర అదే మొక్కుడు మొక్కిన. ఏదైనా వరం కోరుకుందాం అనుకున్నా, ఏదైనా మంచిగా కోరుకుందాం అనుకున్నా కానీ ఎక్కడ వీలు కాలే మా అత్తయ్య వాటి. మరి పైసలు ఇవ్వద్దా, 10 రూపాయలు అక్కడ చెప్పులు పెట్టే కదా 10 రూపాయలు అన్న వల్ల అబ్బో అనుకుంటే వాళ్ళకినట్ట చేసింది. 10 రూపాయల ఒక్క చెప్పులు చేత 10 రూపాయల లేదు ఎన్నో అక్కడ వారేసుకొని చెప్పులు అని అంటుంది. చెప్పులు పోతే కాలు కాలేయా చిన్నమ్మ? చెప్పు కాలు కాలేయా? ఎట్లుంటుంది పరిస్థితి? అందుకనే దేవుడా నేను ఎవరికి చెప్పులు ఉండాలని మొక్కిన ఎక్కడైనా. అవును కొడుక, మంచిగా మొక్కినావు, తెలియకన్నావే. అబ్బా చిన్నమ్మ, నీకన్నా తెలిసింది నా తెలివి గురించి. మా అత్తగారికి అస్సలు ఎంత చెప్పినా అర్థమవుతలేదు. మా భార్య కూడా, దాని కూడా ఏం తెలివి లేదు. నా తెలివి గురించి చెప్తే ఓ నీకు తెలివి ఉన్నదా, నీకు తెలివా అని చెప్పి అంటారు. నీకైతే తెలిసింది చిన్నమ్మ, నేను తెలివి కళ్ళు అయితే నీకైతే అర్థమైంది కదా. అర్థమైంది కొడుక, నువ్వు చెప్తా అంటే కనబడతలేదా? గదే చిన్నమ్మ, నా తెలివితో నేను ఐస్ క్రీమ్ల బిజినెస్ చేసిన. అది ఇక ఐస్ క్రీమ్లు అన్నీ కరిగిపోయినాయి, అక్కడ పోయింది. కానీ లేకుంటే బొచ్చడు కోట్లు సంపాదిస్తూ కోట్లు గిట్ల లెక్క పెడదు. ఇంకా బఠానీల బిజినెస్ చేసినా బొచ్చడు బిజినెస్లు చేసుకుంటా అదోటి చేసుకుంటూ తెలివి కారణంగా ఇట్లా నడుతున్నా చిన్నమ్మ. ఇది ఒక్కటే కాదు, నా తెలివి మొత్తం ఏంటో నువ్వు పిచ్చిదానివే అవుతావు. అబ్బో అద్దు కొడుకో, ఏం చెప్పకు, ఇది ఒక్కదానికే నేను పిచ్చిదాన్ని అయినా కానీ. అవునా చిన్నమ్మ? ఏమైంది అల్లుడు మళ్ళీ లచ్చంబాయితో మాట్లాడతాండి ఏంది? అవునే అవ్వా, ఈయనకి ఎక్కడ పొద్దు పోదు, ఏమైనా ముచ్చట ఎవరైనా వస్తే వాళ్ళు ముచ్చటకు ముద్ది చాపుతాడు. ఏమన్నా పోనీ కానీ బాపు పొద్దుగాల పోషవతలకి కోడిని తీసుకొచ్చా కదనే. తెచ్చిండే, అల్లుడు చూడొద్దని అప్పుడే తెచ్చి ఆయన దండం పెట్టి కొడుచుకొచ్చాడ పెట్టిండు, అనుకొని తినాలిగా. ఎప్పుడు వండుతావే అవ్వ మరి? అయ్యో ఎప్పుడైనా ఎక్కడిదే, అల్లుని మేలేగా బాపు కళ్ళు తెచ్చిండని తోలాలి అక్కడికి చేనుకాడికి కళ్ళు తెచ్చిండని తోలితే అల్లుడు పోయి ఆడ కళ్ళు తెచ్చిండు అనుకొని చెప్పన పోతాడు, పోయి ఆ నీళ్ళు గట్టకాడు ఉంటాడు. అల్లుడు వచ్చే లోపే మనం ఆయనతో అనుకొని తినాలి, ఊడగొట్టాలి. అల్లుడు చూసిందా అంటే అది తినదాకా లేవాడు,
పొయ్యి వేసే కాంచెలు మొదలు పెడితే ఉడికదాకా తాపక ముక్క నోట్లేస్తాడు, మనకు ఉండే ఉండదు. అవును, మరి పాప నిజంగానే కళ్ళు తెచ్చిండా అవ్వ? నిజంగానే కళ్ళు ఎక్కడిదే పిచ్చిదానా, నిజం కళ్ళు తెస్తాడే బాపు, నీళ్ళు కడతాండు. అంతేనా? అటుగానే సరే, చెప్తూ గట్లనే చేద్దాం. లేకపోతే ఏమైనా మనకు ఉంచకుండా తింటాండి ఏమైనా. సరే పా, మరి పుదీనా కొత్తిమీర అన్నీ ఉన్నాయా అని అవ్వ? అన్నీ ఉన్నాయి పాపిట, అన్నీ ఉన్నాయి, పొయ్యి తీసుకుందాం పా. అయినా ఉట్టిగానే పసిగడతాడు కదా అవ్వ. పొద్దుగాల కోడిదేంగా చూడలే, ఇప్పటిదాకా పొత్తం చేసి చికెన్ తీసుకొచ్చింది కూడా చూడలేదు ఆయన. ఎప్పుడు చూడలేదే, చూడముందే అల్లుడు చూస్తున్నానే దవ్వ మొక్కినాం, చెప్పను పోయి కొడుచుకొచ్చాడు. బాగానే తెలియపడ్డరే. ఆయన తెలివి కనంగా తింటా అంటే మీరు తెలివి కనంగా తప్పించుకుంటారు. ఈసారి మంచిగా తప్పించి తినడే కావాలి ఇక మనం. అవునే, తెచ్చుకున్నప్పుడల్లా ఇంత ముక్క దొరకకుండా తింటాండే. ఇక ఆగు, అల్లుని ముక్క కాదు బొక్క ఊరు లేకుండా తిందాం. గంతే, లెగ్ పీసులు ఉన్నాయా అవ్వ? ఉన్నాయి, తప్పలేరా? బంగారు నెక్లెస్ బాగానే చేయించుకున్నావు చిన్నమ్మాయి, ఎన్ని తులాలు? మా అల్లుడికి బంగారం కొంటున్నప్పుడు నాకు కూడా ఉండాలని 5 తులాలు తీసుకున్నా. అవునా, మీ అల్లుడికి బంగారం కొన్నారా మీరే? బంగారం ఒకటే కాదు, 5 ఎకరాల భూమి ఇచ్చినాం, ఇల్లు ఇచ్చినాం, జాబ్ ఇచ్చినాం. అవ్వని బాంచలు, బంగారం ఒకటే కాదు, జాగా 5 ఎకరాల జాగా ఇచ్చిళ్ళు, ఇల్లు మీరే ఇచ్చిళ్ళు, ఇంకా జాబ్ పెట్టిపిచ్చిల్లా? అబ్బో. అవును కొడుక, బుజ్జిని మంచిగా చూసుకోవాలని అన్ని ఇచ్చినాం. అవునా, మరి మీ అల్లుడికి బంగారం ఎంత కొనిచ్చిళ్ళు? ఆయన 10 తులాలు అడిగిండు, మేము 1/4 కిలో కొనిచ్చినాం. అబ్బని బాంచలే, 10 తులాల బంగారం అడిగితే 1/4 కిలో కొనిచ్చిల్లా? అబ్బో, నాకు లే ప్యాకెట్లు అంటే అత్తగారు. శ్రీ, ఇగో నిన్ను మా అవ్వ పిలుస్తాంది, షేన్ కాడికి పోవాలన్నట. నేనెందుకు పోతానే? ఏ మనుషులు ఎట్ట మనుషులే చూసిన వచ్చిందమ్మా. ఒక్కొక్కరు అత్తగారు ఎట్లుంటారు. ఇగో వీళ్ళు అల్లుడు 10 తులాల బంగారం అడిగితే ఇగో 1/4 కిలో బంగారం కొనిచ్చిల్లట, 5 ఎకరాల భూమి ఇచ్చిల్లట, ఇల్లు కూడా ఇచ్చిల్లట, ఇంకా ఉద్యోగం చేస్తాడట వాళ్ళ అల్లుడు, ఇక వీళ్ళు పెట్టించిన ఉద్యోగం చేస్తాడట. ఇక నేను పోతానే కొడుక, ఇల్లాకి ఊడ్చుకోవాలి, బొచ్చడి పని ఉన్నది. పోసిందమ్మా పో. నువ్వు ఎట్లా మనిషివే, మా ఊర్లో నీకే ఎక్కువ కట్నం ఇచ్చిళ్ళు ఓ అని చెప్పి పెద్ద చెప్తావు కదా. ఏది 5 ఎకరాల భూమి అట, 1/4 కిలో బంగారం అట, అల్లుడికే 1/4 కిలో బంగారం అట. ఏందే ఆమె చెప్పేటి అన్ని అబద్ధాలే ఉంటాయి. ఆమె చెప్పినే నమ్ముతానవా? నమ్మకుంటే వాళ్ళ అల్లుడికి 5 ఎకరాల భూమి ఇచ్చిల్లట, ఉద్యోగం పెట్టిపిచ్చిల్లట. అసలు ఆమెకే భూమి లేదు, వాళ్ళ అల్లుడికి ఎట్లా రాసిస్తుంది? ఆమె ఉద్యోగం ఇచ్చిర్రు అని అంటానవా? వాళ్ళ అల్లుడు రోజు పత్తేర పోతాండు. అవునా, మరి వాళ్ళ అల్లుడికి 1/4 కిలో బంగారం కొనిచ్చిరా అని చెప్పింది. 1/4 కిలో బంగారమా? పెళ్లి కొప్పుకున్న తులం బంగారం పెట్టలేదని వాళ్ళ అల్లుడు ఇంటికి వెళ్ళగొట్టిండు, పోయి చూడిపో. అవునా, మరి మా అల్లుడికి ఇల్లు కూడా ఇచ్చిరా అని చెప్తాంది కదా ఆమె. ఇల్లు ఎక్కడిది? ఈమెనే తాటి కమ్మల గుడిసే గాలస్తే ఒడిసే అన్నట్టు ఉంటది. ఆ తమ్ముడు 1500 రూము కిరాయి తీసుకొని ఉంటాడట. అవునా, మరి ఆమె మెడలో 5 తులాల గొలుసు ఉన్నది కదా, 5 తులాలట అది. 5 తులాలని చెప్పిందా? ఏం చెప్తే అది నమ్మినవా? అయితే ఇక నమ్మి ఓ అంటానవా? ఒక్క నిమిషం ఆగు. నా దగ్గర కూడా ఉన్నదా గొలుసు, ఇద్దరం ఒకటేసారి కొన్నాం. ఒకటైతే 200 రూపాయలు, అదే 2 తీసుకుంటే 150కి ఇస్తా అన్న వల్ల షెరోడ్ తీసుకున్నాం. అవునా, ఏది? అరే సేమ్, ఆ గొలుసు ఈ గొలుసు 2 సేమే ఉన్నాయి. అరే మరి ఆమెకు అట్లేదు కావద్దని చెప్పిందే. లొల్లి పుట్టించే గుణం. ఈ ఇంట్లో ఏ లొల్లిన వర్తలేదు, మంచిగా ఉంటారని చెప్పి వస్తుంది, చుచ్చు పుట్టిస్తుంది, సప్పదాకా పోతుంది. ఎక్కడ ఏ ఇళ్ళల్లో అందరు మంచిగా ఉండద్దు. ఆమెతో ఎవరు మాట్లాడరు, ఆమెతో మాట్లాడాలంటేనే భయం. నువ్వే ఆమెతో గుసగుసం ముచ్చట్లు పెట్టుడు. నాకేమెరక కానీ అయినా నాకు నమ్మబుద్ధి అవుతలేదే. వాళ్ళ అల్లునికి 5 ఎకరాల భూమి ఇవ్వచ్చు, భూమి కూడా ఇవ్వచ్చు, ఇంకా ఏంది ఉద్యోగం ఇవ్వచ్చు, ఇల్లు ఇవ్వచ్చు. ఖచ్చితంగా ఇచ్చే ఉంటుంది. ఆమె మాటలల్లా ఇట్లా జామదారితనం కనబడ్డది. అరే ఏమి ఇయ్యలేదు, ఈమెకే ఏం లేదని చెప్తే నీకు అర్థమైతే లేదా? నీకైతే తెలిసాను, ఏమన్నా వాళ్ళ ఇంటికి వచ్చి చూసినావా? ఇచ్చే ఉంటది. వాళ్ళ అల్లుడు ఎవరో కాదు, మా చిన్నమ్మ కొడుకే. మొన్ననే అవ్వలని 2000 రూపాయలు అడిగిండట. అవునా, ఏమో పో, ఈ కాలం ఎవరిని నమ్మొద్దో ఏం తెలుస్తలేదు. ఇక తీసుకో, ఈ గొలుసు నాకెందుకు గొలుసు. హలో, 3 బాటిల్ తెచ్చుకున్నావా? మరి 3 బాటిల్ మొత్తం పడతాయా? అయ్యో, మరి అల్లుని విలువపోయినావు. అయితే మెల్లే తాగు, ఆ తర్వాత పడితే మళ్ళీ తెచ్చుకుని చూతి, మళ్ళీ తాగు. ఇక అల్లుడు అయితే లేకుండా చూడు. సరే, మరి పైన పడేవేనన్నా అలా బాయిపడిన పక్కకు. మా మామ కళ్ళు తెచ్చుకొని చేను దగ్గర కూర్చొని 3 బాటిల్ ఒక్కడే తాగుతాండా. చెప్తా సంగతి. ఇప్పుడు నేను ఉండుడే కాదు, ఫస్ట్ పోవాలి టక్కటక. అత్తానా మామ, అత్తానా నీకు నీ బాటిల్ అన్ని కథం చేస్తా.
అవ్వా నిజంగానే బాపు ఫోన్ చేసినావానే? ఫోన్ చేసి ఎక్కడితే అల్లుడిని బలత కొట్టేయడానికి, ఎందుకంటే ఇట్లా మాట్లాడితే అల్లుడు చేను కడిపోతారని. అవునవును, ఇంతలో మనం చికెన్ అంతా అవ్వ టకటక రానియే, ఆయన వస్తాడు. నువ్వు అచ్చిరాని రంగం పెడుతుంది, ఇక గోంగూర రంగం పెడుతుంది. చెప్పని ఉడికిన వాళ్ళు చెప్పని తీసుకొని తిందుం కదా. తిందుం కానీ ఇప్పుడు ఆకుకూరలు తినాలి అంటారు కాదవ్వా, అందుకని ఆ గోంగూర ఉన్నది కదా మంచిగా. కానీ రోజు తినేదేంటే రోజు ఆకుకూరలు తింటలేమానే, రోజు చికెన్ మటన్లో తింటానమానే. రోజు తినేది ఆకుకూరలు కాదు, ఎన్నడో వారానికి 10 రోజులకు ఇది తెచ్చిన వెంటనే మళ్ళీ రంగం పెడుతుంది. ఏయి అరే బావి నీళ్ళ కాలేడు, కాలువ నీళ్ళ కాలేడు. ఈ ఎక్కడున్నట్టు మరి ఎక్కడున్నట్టు? అగో తాగి పారేసిండి ఏంది? ఇది స్ట్రైట్దే, ఇలా కళ్ళు తెచ్చుకోలే. ఓ మా అయ్యో ఇక్కడ ఉన్నాడంటవా? చూద్దాం. కాలువ నీళ్ళు వస్తానేమో, మరి కాలువ నీళ్ళు వస్తే కాలువ నీళ్ళు కట్టుకుంటూ ఉంటాడు, లేకుంటే బావి నీళ్ళు అయితే ఏడా కడతాడు? అగో కాలువ నీళ్ళు వస్తానయి అంటే ఇక్కడనే ఉండొచ్చు, కాలువ నీళ్ళు కట్టుకుంటా మీద. ఓ మా ఉన్నావా? ఓ మా అంత ఒడగొడతానమా ఏంది మా? చూ ఈ పెట్టెలు ఎంత కొట్టినా ఇటే వస్తానే. చూ 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 ఈ పందులో పిట్టలో ఇవి అన్ని కొడతానే, కంకులన్నీ. అగో ఇక్కడనే సపోర్ట్ వస్తుంది, ఇరుగదానికి మొత్తుకుంటా ఏంది? ఓ మా నీకోసం 2-3 కిలోమీటర్లు నడిచినా కాదు మా, ఏంది ఏషియన్ దగ్గర ఉంటావు నువ్వు? ఏది కళ్ళేది? కళ్ళెక్కడి అల్లుడు, కళ్ళెక్కడిది? అబ్బో నాతోనే అవతలు ఆడతానా అమ్మా? అతను ఇతను మాట్లాడుతుంటే నేను మాగిన్నా. ఓ కళ్ళు 3 బాటిళ్ళు తాగు, మంచిగా తాగు, కట్మింట తాగు, అల్లుని దొరకనియకు అని మా చెప్తాను. నేను మాగిన్నా. తీతి నడు తీతి ఎడబెట్టావు. నిజంగా అల్లుడు కళ్ళు లేదేం లేదు. అత్త నీతోటి ఎప్పుడు మాట్లాడింది? నాతోటి కాదు మామ, నీతోటి ఫోన్లో మాట్లాడతలేదా? దాచుకొని తాగు, దాచుకొని 3 బాటిళ్ళు అని చెప్పి మాట్లాడుతానే మాగిన్నా. ఫోన్లో మాట్లాడుతుంది నీతోని. నా దగ్గర ఫోన్ ఎక్కడిది అల్లుడు? ఇంట్లో ఉన్నది ఒకటే ఫోనా? అవును కదా. అరే మరి నేను అత్తగా అట్లెందుకు మాట్లాడినట్టు మావా? ఏమో పొద్దున పోషవ తల్లికి కోడిని కోసినాం కదా, అందుకే కావచ్చు. పోషవ తల్లి కోడిని కోసిల్లా? నాకు తెలియదు. మరి పోషవ తల్లి కోడిని కోస్తే గిట్లా మాట్లాడేంది? నాకు అస్సలు అర్థమైతలేదు. అంటే నువ్వు ఇటు వచ్చినాక అండుకొని తిందామని చూడవచ్చు వాళ్ళు. అవునా? అబ్బని బాంచలే, ఇంటికాడ కథ ఆ కథ. ఓ అత్తో ఎంత పని చేసినావు అత్త. అయ్యో రామా. అయ్యో పుష్కిపోయి చెప్పిన, ఇక ఇంటి పోయేటానికి ఆ కూర ఉండదు ఏముండదు, అంతా కథం చెప్తారు. ఉడికిందానే అవ్వ, ఆకలి అవుతుంది. ఉడికింది బిడ్డ, ఉడికింది, పోయిలే తినుడే. నాకు తెలియకుండా తింటా ఏంది? అవ్వా ఆయన వస్తాడు. అయ్యో మళ్ళీ వస్తానాడే. అయ్యో వినకముందే వస్తాడు. దాయ్ సూతాడు మిడిగుడ్లు వేసుకొని. సంచి పెట్టి ఇక ఉండదు, ఇక ఉన్నది ఎరాడు ఎదుటి. అవ్వా నీకు నడవాలంటే కాలు గుంజుతాను, నేను ఒక అడిగి అటు అయ్యవు ఊరికత్తాను ఏంది? అయ్యో కాళ్ళ నొప్పులు కాదే, తిందామంటే గింత ఈసమెత్త కూడా ఉంచాడు చూసినా అంటే. దొరకబడతాడు. వాసన వచ్చిందంటే సాలిగా. ఇవ్వండి అన్ని మనం తిందాం. అత్త పోతా, నన్ను మోసం చేసి అటు కళ్ళు మొహం లాగుతాడని పంపించినవా? ఏంది ఇక్కడ చికెన్ ఏది కథ ఏది? చికెన్ తెచ్చినట్ట కదా, చికెన్ కొన్ని తెచ్చుకొచ్చినట్ట కదా. కోడెక్కడిది చికెన్ ఎక్కడిది? హేను నాగబుజ్జి నిజనాలుడు పొద్దుగాల పోషమ్మకు కొడిపిల్లని తెచ్చి కోసి కైమకాయ కొట్టించుకొచ్చి మాకు ఇచ్చిండు. ఇట్టే మా అక్కడ కళ్ళు తాగుతాడు. మరి 3 బాటిల కళ్ళు ఎప్పుడు పడుతుందో ఏం పడుతుందో అని నేను లోపల అనుకున్నా. నీకు నచ్చింది అల్లుడు. ఇక మనని వాటి వేణుమోలే కళ్ళు తాక్కుంటా ఆనే సంవత్సరాన్ని ఇక ఉన్న కాడికి 2 తిన్నాం అల్లుడు. గట్టెట్టు తిన్నారా? తాళను పెట్టకుండా తింటారా? గట్టెట్ట తింటారు? గడుకుసా గడుకుసా అత్త దగ్గర రాచురా, ఇటు అడుగుసా. అల్లుండి లేదు ఏమి లేదు. బుజ్జిగా కుర్చీ వచ్చే నీ స్టూల్ మీద కూర్చుంటా. కుర్చీ అంతా కుర్చీ కొంచెం ఇరిగినట్టు అయింది, అది కూర్చున్నది కదా ఇటు స్టూలి. కూర చూసినట్టే ఉన్నది, కూర చూసి ఇటు పక్కన బుజ్జి ఇనత్తలే నీకు కుర్చీ నీ పూరి. అవ్వ ఇగో సబ్రా గిట్టచ్చి కూసో, లేకపోతే ఉడకపోతుంది. ఇంట్లో ఏం పని నీకు? బయట సల్లగాలి చెట్ల కింద కూసోపో. బయటికి పోయి కూర్చో, లేకుంటే గాడ కూర్చోనా?
ఎప్పుడైనా నేను ఏడ కూర్చున్నా ఏమన్నారు, అట్లాంటిది ఈడ కూర్చోక ఆడ కూర్చోక అని అంటాను. ఏదో ఉన్నది కథ, ఏదో ఉన్నది అనిపిస్తుంది నాకు. ఏమున్నది వాళ్ళడు ఎక్కువ మాట్లాడితే మీ ఇంటికి నువ్వు. ఆహా అట్లనా, సరే సరే, నేను బయటనే కూర్చుంటా పాటు. ఇంటికేం పోతా, మా ఇంటికి నేనేం పోతా, కానీ బయటనే కూర్చుంటా. బుజ్జి పోతా అండి, ఎట్లా తిండే రంగం పడవడా, ఓ దిక్పాల రంగం వచ్చి పోపాయే. ఇగో అవ్వ, ఇప్పుడు ఆ స్టూల్ దగ్గర ఆయనకు డౌట్ వస్తుంది. మనం సప్పుదాకా ఇక్కడ నుంచి పోదాం, బయట తిరుగుదాం, తాప్ కింద తచ్చి తిందాం, సరేనా? ఆయన కంట్లో పడద్ది దిగవా. నువ్వు చెప్పింది మంచిగా అనిపిస్తుంది. పా బుజ్జి పా, బయటనే తిరుగుదాం పా. లేకపోతే ఏదో ఒక టెక్నిక్ చేయలేదు అనుకో, గంజు కళ్ళల్లో పడ్డదంటే చిక్కున మాయం చేస్తాడు. ఇక మనకు బొట్టు ఉడించాడు, చూడలేదా ఇది వరకు? అబ్బాయి అనుకో ఆవిడో బేడో దబదా ఉరికినా కానీ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు లేవత్తలేదా ఏమి లేదా బిడ్డ. అయ్యో సాటుకు టాప్ కింద తినాలి కాదే, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా? నువ్వు కాళ్ళ నొప్పి చూసుకున్నావు అనుకో, నీకు చికెన్ ఉండదు. ఎందుకు తినేటప్పుడు మాగా కాలు చాప అవుతాయి, తినేటప్పుడు దవదానే ఉరుకుతానే. సరే నేను సాటుకున్నది వాళ్ళు చూడలే, వాళ్ళు అటు బయటికి పోతాళ్ళు. ఆ కుర్చీ దగ్గర స్టూల్ దగ్గర ఏమో ఉన్నట్టున్నది. నేను ఆ స్టూల్ దగ్గర కూర్చుంటా. అవును ఏడే అల్లుడు ఎక్కడ కనబడతలేడు? బయట స్టూల్ దగ్గర కూర్చున్నాడు కాదే అవ్వ. అయ్యో ఏమున్నట్టు, ఏదో దాసిల్లు అనిపిస్తుంది. అయినా చూడడు, నేను అన్ని కప్పిన, ఏం చూడడవ్వా. చూడడు, అన్ని కప్పిన. ఆనే కూర్చున్నాడు, వాసన ఇల్లంతా ఇవ్వంటుంది. ఏమో నోటేసుకుంటాడో మనం ఏమన్నా నోట్లు ఏం పడుతుందో. మనం అటు దిక్కు చూస్తే డౌట్ వస్తుంది అవ్వ. మనం ఇటు తిరిగి ఏం తెలియనట్టే ఉందాం. మనం చూస్తానట్టు తెలిసినాం అనుకో, ఇంకా ఇక మొత్తం వెతుకుతాడు. ఇటే చూడాలి ఇక, అంతే. ఆడు చూడద్దు, ఆడు చూస్తే మళ్ళా. ఈ తోటకూర బాగానే అయింది అవ్వ, తెంపకపోయినవే. టమాటాలు కూడా అయినాయి బిడ్డ, టమాటాలు కూడా అయినాయి. ఆ చిక్కుడు తీగకు చిక్కుడు ఎంత ఎండిపోయింది, అది గుంజి ఆ గుడాలన్నీ వేసుకుందాం కాదనే అవ్వ. ఆగో మామిడి చెట్టుకు మామిడికాయలనే ఉన్నాయి కానీ కోతులు పెద్దగా కానిస్తలేవు. ఉరితే ఆ మామిడికాయలు పెద్దగా కావచ్చు, పండు వస్తాను ఉరికత్తాడు. అవును, మామిడి చెట్టుకు మంచిగా ఉన్నాయి, పండ్లు ఎర్రగా ఉన్నాయి. అబ్బా ఎప్పుడు చంపుకుందాం అన్నట్టున్నది. అరే నాకు అందుతున్నాయి, మామిడికాయలు బాగున్నాయి, పెద్ద పెద్ద పండ్లు ఉన్నాయి అల్లుడు, పెద్ద పండ్లు. అందుతలేవు అంతలే. అయ్యో పొల్లకి అంతలేవు, దా తెంపుతూ రా బిడ్డ, రా. అత్తనా మామిడికాయలా? అగో అవ్వ అత్త అంటే ఎటైతే అటైంది. ఆయన బయటకు వచ్చుడుతోనే ఇంట్లోకి పోయి తలుపేసుకొని 2 ముక్కలు తింటేనే నాకు మనసులో పడతలేదు. నువ్వు వండిన చికెన్ కూర అంటే నాకు ఎంత ఇష్టమే, వాసనకి నాకు పానం వెళ్ళిపోతుంది. నేను పోయి తలుపేసుకొని తింటా, ఆయన రాకుండా నువ్వు చూసుకో. సరిపో. పెద్ద మామిడికాయలు అనగానే ఉరికత్తాడు. మంచి పని, మామిడి చెట్టు చూపించినాం. ఇక ఇద్దరం తిన్నాం పాపిడ్డ, నాకు మాత్రం తినాలని లేదా అని కొంటుకుంటాం వెంటుకుంటాం మెదవిలేక అత్తపా. ఉరుకోళ్ళు బాగానే ఉరుకుతాళ్ళు, ఇట్లా ఉరుకోళ్ళు మంచిగా కమ్మగా తింటా. అయ్యో మనం కప్పిన బట్టలు లేవేందే అవ్వా? లేకుంటే తీయ మూతది. అబ్బా నువ్వు వేసిన ప్లాన్ మంచిగా ఉన్నది అవ్వా, నీ తెలివి. అవును మరి, నేను అంటే ఏంటో అనుకుంటారు. అవ్వ కూరేనే వేరే గంజలో కూడా పెట్టినావా? ఎక్కడనే నేను ఈయన పెట్టిపోయిన అన్న నానే వాళ్ళు కూర్చున్నాడు కథ అవుతుందని. నువ్వు ఎంత బిత్తిరిపోరువే, అమ్మకం అంగడి పోను. అవ్వని వాంచనే, ఇక్కడ అన్ని పెట్టి చికెన్ ఇడ పెట్టిలా. వావ్వో గింత దాచిపెట్టిలా చికెను. ఓ దేవుడా, ఓ రావులా. అయినా మనం 1 నిమిషం మామిడికాయల ముఖాన్ని చూసినా 1 నిమిషంలో కిలోన్నర చికెన్ ఎట్లా తిన్నాడే? ఏమో కడుపోకయ్యో ఎట్లా తిన్నాడో ఏమో. తీగా అంగడి పోను. ఇవెందుకు అంటేందుకు చేసేందుకే చీరలో దేవునికి మొక్క చికెన్ వండుకున్నా ఉంచలే, ఇప్పుడు ఇంట్లో చేసుకున్నా ఉంచలే, ఎప్పుడు ఉంచుతూనే లేడు. ఇంతే, ఇంటి మీద పడ్డాడు, ఇక పోతలేడు, ఇక తినుడు ఎంబడి వాడు, ఇక ఇదే కథ. అవ్వ బాపును వల్ల చికెన్ తెమ్మ, నేను చికెన్ తిందామని అనుకున్నా. దేడు బాపు దేడు, మొక్క వెళ్ళింది ఇక దేడు. అబ్బో ఆడ చూస్తాడు మంచిగా, ఎంత మంచిగా చూస్తా మళ్ళీ ఎరగనట్టే.
నీ కోతి మొక్క పొడ మామిడికాయలు కూడా తింటాను కిలో చికెన్ తిన్నాక మొత్తం మామిడికాయలు ఎట్లా పడతాయో. కమ్మ ఉన్నాయి నిజంగానే మామిడికాయలు. చికెన్ తిన్నాక మామిడికాయ తింటే అరుగుతుంది, మంచిగా అరుగుతుంది. ఈ మామిడి చెట్టు ఎప్పటికి గత్తాను కదా, గిట్టండి మామిడి చెట్టు మా ఇంటికాడ మా ఊర్లో ఒకటి పెట్టుకోవాలి. అత్త రాలి, మీరు చెరోటి తెంపిస్తే రాలి మామిడికాయలు. మాకేమద్దుగా. ఈ కాడ నుంచి నీ పతనం ఎట్లుంటుందో చూపిస్తాం ఆగు. ఏమైంది అల్లుడు? పోయేది లేదా? అయ్యగా ఇవాళ పోతానంటే కదా. పోతా, నా పైసలు నాకు ఇల్లి ఇట్టే పోతా. పైసలా? నీ పైసలు నీక? పైసలు ఎక్కడి? మర్చిపోతారా మా అత్త? లక్ష్మీబాయికి ఇచ్చిన పైసలు. మీరు అప్పు ఉంటే మీ అప్పు ఏర్పలేదా? నేను 60,000 రూపాయలు మర్చిపోతారా? తీ పైసలు ఇల్లి ఇప్పుడు ఇంట్లో నుంచి పోతా. ఏమున్నది, ఏమో పోవాలంటే ఉట్టిగానే పోతాను అనుకుంటానమ్మా? అది అప్పటి ముచ్చట, ఇప్పుడు అంతా మారిపోయింది. మీరు పైసలు ఇచ్చేదాకా పోను, లేకుంటే ఇల్లు స్వాధీనం చేసుకుంటాక అంతే. ఏమనుకుంటారు? నువ్వు పైసలు మాకెప్పుడు ఇచ్చినావు? అసలు నాకు యాదికి అత్తలేదు. యాది కత్తలేదండి, ఏదో యాది కత్తలేదు అని అంటాను. నేను పైసలు ఇవ్వలేదా లక్ష్మీబాయికి? మీరు అప్పు ఉంటే పైసలు జరిపినా చూడు, గా పైసలు నేను అనేది. పైసలు వెళ్ళి 20 రూపాయల వడ్డీ నాకు ఇవ్వాల్సింది. అంటే ఇప్పుడు మొత్తం 6 నెలలు అవుతుంది. బాగానే అవుతాయి తేలి. అప్పుడు నాకు లెక్కలు అత్తలేవు. లెక్క పెట్టలేకుండా అయినాయి పైసలు, మొత్తం మిత్తిలు పెరిగినాయి. పైసలు వెళ్ళి నేను పోతా. పైసలు ఏమైనావు? నువ్వు మాకు ఇయ్యలే. అవునా? అబ్బో, గిన్ని సంవత్సరాల బట్టి చూస్తానా, మీ సంగతి నాకు తెలియదా? అందుకనే నా జాగ్రత్తలో నేను ఉన్నా. మామ తాగినప్పుడు ముద్ర వేసిండు, నువ్వేమో సంతకం. నువ్వు కూడా ముద్ర వేసినావు కదా, ఆ రోజు గుర్తుకొచ్చిందా? ఇప్పుడు పేపర్ తీస్తే షాక్ అవుతావు. ఏమో అల్లుడు, మరి ఉంటే పేపర్ చూద్దాం. అంటే లేదనుకుంటారమ్మా? సంతకం మీరు వేసిన ముద్ర గుర్తు చేసిన వల్ల జల్లు పడ్డా పానవిగా. ఇక్కడనే రోజు ఇట్లా చూసుకుంటే అటు ఇటు పోతానా. కవర్ అక్కడనే ఉన్నా, చూసినా ఈ కవర్లో పెట్టినా. మీకు తెలియకుండా మిమ్మల్ని పిక్చర్లు చేస్తారు, మీ ముందరనే పెట్టినా. ఈ కవర్ గురించి మీకే తెలియదు. పేపర్ ఉంటే చూపెట్టాలడు, చూపెడితే నీ పైసలు నీకితే పోదు. అట్లా దీనిలో పేపర్ ఎవరు తీసిళ్ళు? దీనిలో పేపర్ ఉండాలి, మీరు రాసిచ్చిన పేపర్ ఉండాలి. ఏది? నేను ఆ రోజు ఎలుముద్ర వేపించిన పేపర్ దీనిలో పెట్టినా. ఏదత్తా ఏది? మాకేమేరక? ఏమో పేపర్ అట పేపర్ అంటావు, పైసలు అంటావు. మాకేమరక? పేపర్ సంగతి తెలియదు, పైసల సంగతి తెలియదు, మాకు అసలే తెలియదు. అట్టాగా తనకు మీరు పైసలు ఇవ్వకుండా మంచిగా ఉండదు. పైసలు ఇవ్వాలి. పేపర్ దొబ్బేసిళ్ళు, దొబ్బని పేపర్ అవసరం లేదు. నేను పైసలు ఇచ్చినా మీరు ఇవ్వాలి అంతే, లేకుండా మీ సంగతి చూడు. ఆహా, అట్లనా? బుజ్జి ఇట్రావే, ఇట్రా. ఏంటిదవ్వా గీ చెట్ల దగ్గర ఆకంతా ఉడుతానా? ఊడ్సు సగం తర్వాతనే పోలీస్ స్టేషన్ పోదాం రా. పోలీస్ స్టేషన్కి ఎందుకు అత్త? అక్కడికి తీసుకుపోయి పోలీసుల ముందర గవాయి పెట్టి పైసలు ఇస్తారా నాకు? కాదు, వరకట్నం వేధింపుల కింద కేసు పెడతాం. నువ్వు పైసలు అడుగుతావు కదా. అయ్యో, నేను అడిగింది వరకట్నం కాదత్తా, నేను ఇచ్చిన పైసలే నాకు ఇవ్వంటారా? మీరేమో తీసుకొచ్చి మీ కట్నం అది ఇది అని నేనేం అడుగుతలేను. ఏ కట్నం, ఏ వరకట్నం నేను అడుగుతలేను, ఏది అడుగుతలేను. అన్నీ అయిపోయినాయి కదా. నేను ఇచ్చిన పైసలు అత్త 60,000 రూపాయలు. నువ్వు అంతగానో ఎందుకు తను నోరు నెత్తిలో పెట్టుకొని కొంచెం మెల్లగా మాట్లాడు. అరే, మీ అవ ఎంత గట్టిగా మాట్లాడినా కానీ మీ అవ మాట అయితే తినత్తలేదు. నేనేమో లొల్లి పెట్టినట్టు అవుతుందా? నాకంతే బాగా వస్తుందా? నా పైసల గురించి అడుగుతాను, నేను నా పైసల గురించి అడుగుతానా? 2 రోజుల బట్టి తిండి సరిగా పెడతారు, అయినా సప్పుడే ఊరుకున్నానే. కారు పొడేసి అన్నం పెట్టిళ్ళు నిన్న. ఇవాళ అయితే పొద్దున నుంచి అన్నం లేదు, ఇట్లా బాధపడతానా? ఇప్పుడు మళ్ళీ పేపర్ మ్యాన్ చేసిళ్ళు. ఇప్పుడు పైసలు అడుగుతారేమో వరకట్న వేధింపులు అంటాళ్ళు. ఏంది నాకు ఈ గతో, నీ గతి పాడుపడు. 60,000 రూపాయలు, 60,000కి మిత్తి. అబ్బా, నేను నెలకి మిత్తికి తత్తుదని లెక్కేసుకున్నామన్నా. ఏంది కథ? ఏమో ముచ్చట్లు తీసి గట్టి కొరుతాడు. నేను ఈ చెత్తాను తుడవాలే. అల్లుడు ఇక్కడ ఉన్న వరకు బయటికి పో. బయటికి అంటే ఇప్పుడు నా పైసలు ఏంది, నా ఖాతా ఏంది, బయటికి పో అంటది. ఏంది రైలు? నా పైసలు వస్తా, నా పైసలు. పో, నువ్వు పోయి మాట్లాడు మొదలు. బయటికి పో. అయ్యో, ఓక పైసలు. వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో అంటాంది. అబ్బో, మా అత్త తెలివి చూడు, తెలివి. మొత్తం అడవిలో పోయినట్టు అనిపిస్తుంది నాకు, అడవిలో ఉన్నట్టు అనిపిస్తుంది ఇంట్లుండా కానీ. ఏం చేస్తాం? జడివాన నది సాగరానా
పడలేను ఈ బంది కానా నే పడలేను ఈ పాడు బాధ ఓ చూడండి జనులారా లోక బాంధవులారా ఎలా రాసిన రాత ఎడిచిన తప్పబోదు కాల రాసిన రాత కడిగిన తప్పబోదు ఓ సూర్య చంద్రద్రులారా ఇకనైనా కరుణించలేరా మీదరికి నన్ను చేర్చుకోరా. ఏంది రంగం ఏందే పూజ ఏమంటలేవేంది నేను ఏమన్నా నాకు అర్థమైతే లేదవ్వా. ఇంటికడకి దీర్ఘాలు పెట్టి కరుణించరు కాపాడరు అని దీర్ఘాలు పెట్టింది ఏం పాటలు అవి అయ్యో పాట వాడిన తప్పైతే నా అత్త ఏంద్రో నాకు ఈ బాధ నీ బాధ పాడబడు ఇంటికాడ కూర్చుని పాట వాడిన తప్పే ఏదైనా తప్పే. ఎటు పోతాను ఇంటికేనా రావాలనా సంచులు పట్టుకొని ఎట్లేదికి శని మగన పోతానా నాకు మస్తు బాధ అవుతుంది. అయ్యో దేవుడా ఓ దేవుడా వావ్వో వావ్వా పని చేస్తేనే పైసలు అంటాళ్ళు అవ్వో ఓ అవ్వా నా పైసలు తీసుకొని నాకే ఇస్తలేరు అవ్వో ఓ అవ్వా నేను మిత్తి కాశపడి అత్తమామ కప్పిచ్చిన అవ్వో ఓ అవ్వా వాళ్ళే ఇంకా వరకట్న పేదింపులని కేసులు పెడతారట అవ్వో ఓ అవ్వా నేనేం చెయ్యాలి నన్ను ఇంటికాడ వరనెత్తలేరు అడగనెత్తలేరు అవ్వో ఓ అవ్వా అయ్యో నన్ను ఊకమ్మడానికి ఎవ్వరు లేరు ఇంటికాడ ఏడుదామన్నా కానీ అంత ఇజ్జబెట్టట్టును కానీ ఇక చేనులకా చేరుతానా అవ్వా ఓ అవ్వా అయ్యో అయ్యో ఎట్టరో 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 తిండి పెట్టరట తిండి పెట్టరట ఏం పెట్టరట అయ్యో దేవుడా రావులా ఈ పొలం కడక చెడతానమా నడు నడు నేను ఎంత రమ్మన్నా రాను నేను అలిగినా అలుగుతామాయే కానీ ఇంటికి రమ్మంటలేను ఇక్కడ ఏడవకు. ఇంటికి రమ్మంటలేవా అంటే ఏమన్నట్టే ఇంటికి వచ్చి రద్దా ఎటు పోవాలి పొలం కళ కూర్చుంటూ కూడా ఏడవద్దా ఏందే మీ కథ నీ కథ పాడుపడు నేను భారతదేశంలో ఉన్నానా వేరే దేశంలో ఉన్నానా ఏడ్చుడు కూడా ఏడవద్దా నువ్వు ఏడు నిన్ను అద్దంటలేను నీ ఇంటికి నువ్వు పోయి తలుపేసుకొని ఎంత ఏడుస్తావో ఏడు ఇక్కడ ఏడవకు చేను అందరు చూస్తే ఏమనుకుంటారు ఏమనుకుంటారు అట్లాంటి వాళ్ళు అయితే తిండి పెట్టారు అల్లునికి తిండి లేదు ఏం లేదు మరి భర్త తినాలే మంచిగా కట్మిండా తినాలే పాపం అని చెప్పి వేసేది లేదు ఏదైనా బుక్కడ తిండి పెట్టేది లేదు అబ్బో ఎట్లా మాట్లాడతాలే నా పైసలు నాకు ఇయ్యరా ఎట్లా ఏంది కాగితం రాసుకోలే ఏం రాసుకోలే సంతకం పెట్టిన పేపరు ఏడ మీ అవే మాయం చేసింది నాకు దొరకలేదు. నీకు దొరకకుండా మా అవ్వ మాయం చేసినట్ట మా అవ్వకు ఆ పేపర్ సంగతి తెలియదు నువ్వేం చేసుకున్నావో నువ్వేడ పెట్టుకున్నావో నీకు తెలవాలి ఏమన్నా అంటే మా అవ్వ బాబు మీద ఈజీగా దోషేస్తావు అంతే అయిపోతుంది ఇక నీకు ఏదన్నా తెచ్చుకుంటే చాలు చికెన్ తెచ్చుకున్నా నువ్వే తింటావు మటన్ తెచ్చుకున్నా నువ్వే తింటావు దేవునికి వేసుకున్నా నువ్వే తింటావు ఏమైనా తింటావు నీ ఇంటికాడ నువ్వు ఏమైనా తినాలి ఏమైనా చేసుకోవాలి ఇక్కడికి వచ్చి మాకు ముక్క లేకుండా మొత్తం నువ్వే తినుడు. తిన్నామంటే ఇంట్లో అల్లుడు తినద్దా బయట నేను బయట ఎవరినోనా నేను మందినా అంటే మనిషికి ఇంత పెట్టి మనసు ఉండి అయ్యో వాళ్ళు తిన్నాక నేను మిగిలింది తింటా అన్నట్టుగా చూస్తే అల్లుని దేవుని వాళ్ళే చూస్తారు. నువ్వు పండగకి వచ్చిన అల్లునివి ఎవరన్నా ఒక రోజు ఉంటే చుట్టంలాగా అరుచుకుంటారు 2 రోజులు ఉంటే చుట్టంలాగా అరుచుకుంటారు వాళ్ళకి తెచ్చుకున్నది వాళ్ళకి లేకుండా తిన్నా కానీ నిన్ను దేవునిలాగా చూడన్నా ఇక అంటే మీరు అందరు తిన్నాక మీ పల్లెలలో ఏమున్నాయో ఆ బొక్కలకి నవ్వులు మింగా నానే ఏం మాట్లాడతారమే నువ్వు చూసినావా దేవుడా నా జీవితం ఏడుకొచ్చింది దేవుడా. ఏముకో రాగాలు ఇయ్యకు ఇన్ని నెలల బట్టి ఉంటాను నువ్వు ఎప్పుడన్నా తెచ్చిందరికనా ఎదుటోళ్ళ గురించి ఆలోచించిందరికనా గంజుక ఎవడి మొత్తం తిరుడే. అయ్యో గిట్లని పడితేమేమే సరతి ఇక నేనేం తినా నాకేది వద్దు నా పైసలు నాకు ఇప్పిస్తే ఇక మన ఇంటికి మనం పోదాంపా పైసలు పెట్టుకొని పోదాంపా. నువ్వు ఎప్పుడు ఇచ్చినావో నాకైతే యాదికలేదు అయినా పైసల ముచ్చట నన్ను అడగకు మా అవ్వలని అడుగు ఇప్పుడైతే ఇక్కడ నుంచి నడు. యాదికి లేదా లచ్చుంబాయికే 20,000 60,000 అయింది 60,000 అయితే నేను 20 రూపాయల వడ్డాని 60,000 రూపాయలు ఇచ్చిన యాదికి లేదా ఏమో అది మా అవ్వలని అడుగు నాకు తెలియదు అని చెప్తలేనా ఇట్లా నువ్వు ఏడ్చిన విషయం నలుగురు పోయి మా అవ్వలకి చెప్పిర్రు అనుకో నీకు ఇచ్చే పైసలు కూడా ఇయ్యరు నేనైతే పోతాను ఇక. అయ్యో ఏడవనే నా పైసలు నాకు ఇప్పియజరా అత్తానా నేను కూడా ఏం చెప్తా పైసలు అడిగితే అయ్యో వరకట్న వేధింపులు అంటాళ్ళు
పోలీస్ స్టేషన్లో వేస్తాం వాళ్ళ కట్నం వేధింపులు అని అంటారు. నా పైసలే తీసుకున్నారు. అత్తగారికి పైసలు ఇవ్వద్దా? ఇవ్వద్దు కావచ్చు. అత్త ఇగో నా తప్పండి. నేను ఇరుగ తిన్నందుకు ఇక అట్లనే ఇక అంత ఇక్కడనే ఉంటానందుకు మీరు బాధపడతారని నాకు అర్థమవుతుంది. అత్త. అర్థమైతే ఏం చేయమంటావు? అగో అట్లా కుర్చీలో కూర్చుండి గుళ్ళు తెరుచుకుంటూ ఇట్లా మాట్లాడుతున్నాం అత్త. కొంచెం అల్లుడు వచ్చిండు, మర్యాద ఇవ్వాలని తెలియదు అత్త. ఇప్పుడు కూడా మర్యాద తెలియదు. చూసినావా అత్త? అల్లుడు అంటే అంత అలసైపోయిండు. ఒకనాడు చుట్టాం 2 రోజులు చుట్టాం 6 నెలల కంటే ఇక్కడనే ఉంటుంది. అల్లుడు వచ్చినా లేచిన వాడన్నా నాకో దిక్కు మోకాలు నొప్పులు మోకాలు వాసినాయి. ఇక అత్తాండు అల్లుడు అని గదగదనుకుంటా లేవడానికి ఇప్పుడు వచ్చిపోతావా ఈయనే కులబడుతుంది. నువ్వు ఎప్పటికీ ఈయనే ఉండు చేయబట్టి నేను ఊక లేచి నిలబడ్డాలకు నా మోకాలు నొప్పి వచ్చినాయి. ఈ కుర్చీలు కొనదెందుకో నాకు అర్థమవుతలేదు. అట్లా కాదత్త, నాకు అర్థమైంది. మీరు దాచుకున్న చికెన్ నేను నిన్నందుకు మీరు కోపం పెట్టుకున్నట్టున్నారు. ఇంకా అంతమంది కూడా కోపాలు బాగానే ఉన్నట్టున్నాయి. వర్షి చెప్పింది ఇవాళ దాకా అక్కడికి వచ్చి. అత్త ఇక ఏమనుకోకూలి నా పైసలు లాగి వెళ్ళి నేను సపడే పోతే ఇక పోతా. నాకు బుద్ధి వచ్చింది. ఇక చాలు ఇక నేను పోతా. అబ్బో పైసలు 60,000 రూపాయలు అత్త. ఇక నా పైసలు నాకు ఇయ్యత్త, పోతా. నీ పైసలు ఎక్కడ మళ్ళీ పైసలు అంటావు? అత్త ఇక నేను పోతానంటానా కదా, నా పైసలు నాకు ఇస్తే నేను సపరేట్గా పోతా. అట్లే అంతే. ఇక నాకు ఏది వద్దు. ఇక ఉండు వద్దు. నేను ఈ కానించి ఇటు మొక్కన కూడా రాను. ఇక మీరు మంచిగా ఇల్లులు కట్టుకోవాలి, బంగ్లాలు కట్టుకోవాలి, ఏమైనా కట్టుకోవాలి. ఇక నేనైతే ఇటు మొక్కన రాను అత్త. రాను. నేను నిజంగా ఇయ్యలేదా అత్త? పైసలు ఇవ్వలేదా? లక్ష్మీబాయికి 60,000 రూపాయలు ఇవ్వలేదా? చెప్పు, నిజం చెప్పు. పోతావా? ఖచ్చితంగా పోతావా? పోతత్త, ఇంత జరిగినాక ఉంటానా? అబ్బో పోతా, సపడే పోతా. ఇప్పుడు లేవు పైసలు. మరి ఇంకో 6 నెలల వరకు చూస్తాం. బిడ్డలని పైసలు మేము ఉంచుకుంటాం. ఆడబిడ్డ సొమ్ము మేము ఎట్లా తినాం ఆడబిడ్డ బాకిలో పడిపోం. ఎట్లా తెరుతాం కానీ మాకు పైసలు వచ్చినాడు మీకు ఇస్తాం. తీసుకున్నది అయితే వాస్తవం కదా. ఎప్పుడు తీసుకున్నది అంతా గుర్తున్నది కదా నీకు? గుర్తవుతున్నది కదా? మాకు గుర్తున్నది అల్లుడు. గుర్తులేదని ఏం లేదు. లచ్చుంబాయికి 20,000 రూపాయలు తీసుకున్నాం మేము. లచ్చుంబాయి దగ్గర 20,000 తీసుకుంటే 60,000 రూపాయలు ఇవ్వని ఆయనతో ఇంటి మీద ఖర్చులు వదిలిపెట్టంగా నువ్వు ఆయనతో ఎక్కడో తెచ్చి పాపం బిడ్డని ఇచ్చినావు కానీ నువ్వు మా ఇంటి మీద వాడు తింటానో కాబట్టి నీకు అప్పే కొడదామని వచ్చిన. నువ్వు పోతాను మంచిగా పో బిడ్డ పోతే ఆయన నీ పైసలు నీకు మాకు వచ్చిన వెంటనే ఫోన్ చేస్తాం. వచ్చి కొంచెం వదుపు. ఏడికి పోతా అత్త? ఏడికి పోతా? ఏం మాట్లాడుతాను? ఇప్పటిదాకా నా పేపర్ మాయం చేసేలు సాక్ష్యం లేదని మస్తు కూలిపోయినా. ఇక్కడ ఎంత బాధపడ్డా. ఇప్పుడు నీ సంగతి చెప్పత్తా. ఏంది మాయలే ఊసరం వెళ్ళా మారినవేంది అల్లుడు? నీ దగ్గర కాగితం ఉన్నదా? ఏమన్నా రాసింది ఉన్నదా? సంతకం పెట్టింది ఉన్నదా? కాగితం తీస్తే ఇస్తాం. మాకేమన్నా రాసిచ్చిన కాగితం మా సంతకం ఉన్నదో నా సంతకం ఉన్నదో చూపించు మొదలు. అబ్బా అవునా? నా దగ్గర సాక్ష్యం ఉన్నది. నేనే వర్క్లో కాగితం ఉండగా తీసి ఏడి కాడి చింపి మళ్ళీ అతికి పెడితే అది తెలుస్తుందని తీసి నీళ్ళలో పిసికి పారబోసిన. ఎక్కడో తేపో. నీ దగ్గర సాక్ష్యం కూడా ఉన్నదా? అవునా? సరే మంచిది. ఒకసారికి దీను. మాకు గుర్తున్నది అల్లుడు. గుర్తులేదని ఏం లేదు. లచ్చుంబాయికి 20,000 రూపాయలు తీసుకున్నాం మేము. లచ్చుంబాయి దగ్గర 20,000 తీసుకుంటే 60,000 రూపాయలు ఇవ్వని ఆయనతో ఇంటి మీద ఖర్చులు వదిలిపెట్టంగా నువ్వు ఆయనతో ఎక్కడో తెచ్చి పాపం బిడ్డని ఇచ్చినావు కానీ నువ్వు మా ఇంటి మీద వాడు తింటానో కాబట్టి నీకు అప్పే కొడదామని వచ్చిన. అబ్బో ఇదేం మాటలకి ఇదేం కథ? నువ్వు మాట్లాడిందే భయం అవుతుంది అత్త. నా దగ్గర పైసలు తీసుకొని ఇంకా నేను వరకట్న వేధింపుల కింద కేసు పెడతాము, అది పెడతాము, ఇది పెడతాము అని చెప్పి లొల్లి పెట్టిళ్ళు. నేను అక్కడ కూర్చుండి షేన్ దగ్గర కూర్చుండి మంచిగా ఆలోచించిన మీ సంగతి ఎట్లా చెప్పాలని. ఇప్పుడు చెప్పు ఎక్కడికి పోదా? ఏ పోలీస్ స్టేషన్ పోదా అని చెప్పు. నా పైసలు నాకు వారే వెళ్ళి అయినా కానీ నేను ఇక్కడనే ఉంటాయి. ఏంది ఇప్పుడు? ఏంది? అబ్బా కాగితం చింపి నీళ్ళలా వారెత్తదట. కూసోపోయిన వాళ్ళుడా కూసో. గా పిచ్చి కాగితం నాకేమెరక బిడ్డ. అయ్యో నేను అడితే కాగితం అని నీళ్ళల్లో చింపి నీళ్ళల్లో వేసి పిసికి పారబోసిన. మళ్ళా మంట పెడితే అంత వాసన చూడొద్దు కదా కాగితాలకి. అలా పెడితే అది ఈ పైసలు రాసే కాగితం అని నాకు తెలియదు కదా. అదేమో పిల్లగాని రాస్తారు అన్నీ ఏదో నింపుతారు కదా. అదే అనుకున్నా. నాకేమెరక నాకు అవన్నీ ఏం తెలియదు. ఏదైనా మీ బుజ్జి చూపెట్టే వారెత్తావు. నాకు తెలియదా? మీ బుజ్జి చదివినాకనే వారెత్తావు. అబ్బో ఏం తెలియదు నీకు, ఏం తెలియదు. నేను ఆ పేపర్ పారేసినప్పుడు బుజ్జి లేదు చూపెడదాం అనుకున్నా. అంతలో పారేసిన. చాట్లకు ఎక్కడికత్తది అనుకున్నా కానీ చాట్లు నానబెడితే మెంతులు నానబెడితే అది కూడా విసుకుదు కానీ అప్పుడు చాట్ల మెంతులు నానబెట్టలేదు చాట్లు పూసేయడానికి. ఇక అది అటుకనే పిచ్చుకవతల వారు వచ్చిన. దేని గురించి అమ్మా? దేని గురించి మాట్లాడతారు మీరు?
ఆ ఫోన్లో నా మాట్లాడి చెప్పిండు కాదే, ఆ ఫోన్ మాట్లాడుతుంది, నా మాట్లాడిన ఆ ఫోనే మాట్లాడుతుంది. ఏందే ఈ చిత్రము? ఏం నింపిండవా? ఏం నింపిండు? ఏం నింపినావు? పైసలు ఇయ్యలే అన్నారు కదా. లక్ష్మీబాయికి ఇచ్చిన పైసల గురించే, లక్ష్మీబాయికి ఇచ్చిన పైసల గురించి మెల్లగా మాట్లాడిండు. అత్త నేను మంచోడిని అని. నేను నమ్మి అన్ని చెప్పిన, లక్ష్మీబాయికి ఇచ్చిన బిడ్డ నిజంగానే అయ్యో మేము అప్పైన కొడుక నువ్వు తేరిపినామని చెప్పిన కర్మానికి సెల్లరింపిండే దేవుడా. అవునా? ఏ ఫోన్ చూడిపో, అది ఫోన్లో చూస్తుంది కావచ్చు, చూసి పిచ్చిదవుతుంది అది కూడా. ఏమనుకుంటారు? ఏది చూపెట్టు. ఇప్పుడే విన్నావే. ఆ. అదో ఏది రికార్డ్ ఏది చూపెట్టు. నీ దగ్గర ఏం సాక్ష్యం ఉన్నది? ఇప్పుడు చూపెట్టు మరావా. దాన్ని ఉన్నది కాదే, ఇప్పుడే వినిపించిండు బిడ్డ. ఇప్పుడు వినిపించలేడు. చూపెట్టుమను. మీరు చదివిపించిన చదువు ఇక్కడ వాడిన తెలివికనంగా డిలీట్ చేసి వారేస్తా. ఇప్పుడు సాక్ష్యమే లేదు, ఇక పైసలు ఎట్లా అడుగుతాడు? అవునా? అబ్బో నా బిడ్డే నీకు ఇంత తెలివి ఎప్పుడు వచ్చింది? ఇట్లా మోసం చేసుడు తప్పు పరిచి ఇట్లా చేస్తాను నీ సంగతి. మేము తెలియదక్కలో అనుకున్నావా? నీ సంగతి ఎట్లా చూడన్నా మాకు బాగా తెలుసు. అయ్యో ఆఖరికి సాక్ష్యం లేకుండా అయిపోయింది. ఛీ, అల్లుడు ఇంకా పోలేదానే? ఆ లచ్చుంబాయికి పైసలు ఇచ్చిన చిట్టి చింపేయించినవు, ఇంకా పోలేదా అల్లుడు? ఏ చిట్టి మావా? ఎవరు నింపేసిళ్ళు? ఏ బాబత్ చిట్టి అది? అదే అల్లుడు, నువ్వు లచ్చుంబాయికి మా అప్పు కట్టినావు కదా, అదే చిట్టి అల్లుడు. మేము సంతకాలు పెట్టినాం అల్లుడు, అదే చిట్టి. అంటే మీరు లక్ష్మీబాయికి అప్పు ఉంటే 20,000 రూపాయలు అప్పు ఉంటే 60,000 రూపాయల దాకా మొత్తం అసలు మిత్తి కలిపి అయితే నేను కట్టినా కదా మావా? అదే కదా నువ్వు చెప్పేది? నేను కట్టినా మీతో మళ్ళీ 60,000 రూపాయలు ఇవ్వాలి, 20 రూపాయల వడ్డీ కానీ రాయించుకున్నా, దాని గురించే కదా నువ్వు చెప్పేది? అవును అల్లుడు, దాని గురించే. అదే చిట్టి మీ అత్తనే దింపేసినాం. ఆహా, చింపేసిల్లా? ఇక దొరికిళ్ళు. ఇప్పుడు గుంజుకోకుండా గట్టిగా పట్టుకుంటా. ఇక అయిపోయింది బా. ఏమైంది అల్లుడు? మళ్ళీ బాగా మాట్లాడతావు? మళ్ళీ రికార్డ్ చేసిన. అప్పుడు నువ్వు మాట్లాడింది మీ బిడ్డ డిలీట్ చేసింది, ఇప్పుడు మా మాట్లాడింది మొత్తం రికార్డ్ చేసిన. ఇక అయిపోయింది పా. ఇప్పుడు దొరికిళ్ళు మీ సంగతి. అయ్యో మళ్ళీ రికార్డ్ చేసినావా? ఇట్లా రికార్డ్ చేసుడు నీకు తప్పనిపిస్తలేదా? డిలీట్ చేయి. డిలీట్ చేస్తా. ఇక అయిపోయింది పో. మొత్తం 1,00,000 రూపాయల చిల్లర అయింది. అంతా కడితేనే ఇక్కడ నుంచి పోతా, లేకుంటే ఇల్లు నాకే. గంతే. అయ్యో ఏమైందే అల్లుడు? పోతానంటివి, పోలే కదనే? ఇంకా పోలేదంటున్నావా? నీ పోలేదంటున్నా మిడుక అంతా వచ్చి అయిపోయే మోపుకి వచ్చి అన్ని మాట్లాడుతుంది, అన్ని రికార్డ్ చేసుకుని ఇప్పుడు అది కొంత పోస్టర్లు పెడితే మనమే కట్టాలి దేవుడా అని. అంటే నేను మాట్లాడిందే తప్పైందా? తప్పే అయింది. ముందుగా నేను మాట్లాడిన తప్పైంది, వెనక వచ్చి నువ్వు మాట్లాడిన తప్పైంది. మీ ఇద్దరు చేయబట్టి పోవుడు బంద్ అయింది. మనం పగబట్టినాం అనే సంగతి తెలిసింది. ఇక తర్వాత కథ ఎట్లుంటుందో. అత్త కళ్యాణకు చెప్తాను. ఇవాళ పప్పుచారు చేస్తాలా? ఏదో చేస్తాను. అయ్యో చెప్తే ఏమవుతుంది? పప్పుచారు కూడా మొత్తం తింటానా ఏంది నేను? అవ్వా అయింది. అవునా? ఆగే ఇక్కడనే ఉండే ఏం పిచ్చేదానివే? అయ్యో ఈయన వచ్చిండా? కళ్యాణం తనవా అవ్వా? రేపటి పప్పుచారు కోసం ఆయన వస్తానని తెలిసే నేను కళ్యాణకు దింపినట్టు చేస్తానా? చూస్తే ఆ ఉన్న కొడుకులు అన్నీ మా ఆయన చేస్తాడు, మొత్తం తింటాడు. గదే రేపటి పప్పుచారు కోసం కళ్యాణకు దింపినవా? కళ్యాణకి ఎత్తు మంచిగా ఉంటుంది పప్పుచారు. రేపటి పప్పుచారు కోసం కళ్యామాక ఏదో తేడా కొడుతుంది. అవ్వా తాతున్న పాపం ఎటు పోయిలే? జాతర వేనని చెప్పినా కాదు బిడ్డ, పొద్దున్నే చెప్పినా కాదే నీకు. ఏమో నేను మర్చిపోయినా. చెప్పనే చెప్తే మేము నన్ను బాపుని ఇక్కడనే ఉండు అన్నారు. ఏదైనా బోడో బొక్క ఉంటుంది బిడ్డ, మీరు ఇల్లు కావాలన్నట్టు ఉంటుంది, మీ ఇంట్లో ఉన్నాయి, ఇన్నే పడుకుంటే ఇన్నే ఉండి అని అన్నారు. అంటే మేము అత్తివి. వచ్చిన వెంటనే మీరు మా ఎంబడి నువ్వు అత్తివి. నువ్వు వచ్చిందే పోంగ అల్లుడు వచ్చిందే పోంగ పిల్లగాడు వచ్చే. ఏం చేయమన్నవే మమ్ములా? ఎక్కడి పోయినా మాకు బర్రె పెట్టిన కుమారశాస్త్రం ఉన్నదే బిడ్డ. మీరు నేను పోదాం అంటేనే ఉన్నా. ఆగో వాళ్ళు మా తాతోళ్ళ ఇంటికి పోతారట. అవ్వ పాపు మనం పోదాం అన్నా కానీ ఇంటనే లేడు. నేనేం చేయాలి? నేను ఏమైనా అడుగుతూనే ఉన్నా కదా అవ్వ, నువ్వు చూస్తూనే ఉన్నావు. గోసే ఉన్నది బిడ్డ, మాకు గోసే ఉన్నది, ఆయనకు గోసే ఉన్నది, నాకు గోసే ఉన్నది. ఇక కాలు పెట్టిన జనిగన్న వీకెత్తే పోతుంది, సాగుతుంది, పోతుంది, కానీ మీరు పోతలేరు బిడ్డ.
ఏమన్నా వంట చేసుకోలేదా? ఇద్దరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే లవ బిడ్డలు వంట చేసుకొని తినపోయి ఏమన్నా ఇక్కడ? ఇక్కడే ఉంటుంది అల్లుడు. ఇంకా కారపొడి నీళ్ళు వేసుకొని తిన్నాము. నీకు కూడా పెట్టమంటావా? అవునవును, మేమేమన్నా కోడిగుడ్ల కూర వండుకొని దాచుకున్నాం అనుకుంటానవా? కారప్పొడి వేసుకొని తిన్నాం, గొడ్డు కారం, ఉప్పు, మంచినీళ్ళు. అవునా? కోడిగుడ్డు కూర వండుకొని దాచుకోలేదా? అయితే వాసన కోడిగుడ్ల కూర లానే వస్తుంది, కానీ మీరు కోడిగుడ్ల కూర వండుకోలే, దాచుకోలే, అంతేనా? అంటే మేము అబద్ధం ఆటోల్లా కనబడతాం అల్లుడా. ఓ కారం, గొడ్డు కారం మండుతుంది దిక్కు. అవును, అదిగో చెమటలు కూడా అందుకే వస్తాను. గొడ్డు కారం తిన్న వాళ్ళే బగ 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 మండుతుంది నోరు. ఆహా, సరే, మంచిది మంచిది. ఏమైందే, వంట అయిందా? ఆగు 10 నిమిషాలు ఆగు. ఎందుకత్త ఆగుడు? కారపొడి వేసి పెట్టపోయాలి మాకు కూడా. మీరు కారపొడి వేసుకొని తిన్నారే, మాకు కూడా కారపొడి వేసుకొని పెడితే తింటాడు. ఏమున్నది, నాకు కూడా పెట్టుల్లి కారపొడి నీళ్ళు. మీరు ఎట్లా తిన్నారు నేను కూడా అట్లా తింటా, బావ కూడా అట్లా తింటాడు కదమ్మా. ఏం మాట్లాడుతాను వాళ్ళుడు? అప్పుడే 6 కోడిగుడ్లు తెచ్చిచ్చిన అండు అని. అవునా? మరి మిరపొడి కారం ఉన్నదంటారు వాళ్ళు. ఏ అల్లుడేమో అంటాండు, అట్టెట్లుంటుందా పిచ్చిదానా? మీరిద్దరే తిన్నారా ఏంది? అత్త కోడిగుడ్లు తిని కారపొడి వేసుకొని తిన్నా అని ఉస్సాలు ఉత్తాలా? కోడిగుడ్ల కూడా తిన్నారా మొత్తం? ఏడ తిన్నాం, తినలే. హెవుకో బుజ్జి తినలేదు అబద్ధం నాకు. అయితే 6 కొడుకులు తెచ్చింది మామ నిజమే, అండుకున్నది నిజమే. ఇగో అండుకున్న కమ్మ వాసన వచ్చింది నీకు నిజమే. మేము అంత పొడవన్నని దబా తిన్నాం, 3 కొడుకులు పెట్టుకొని. అందుకే నోరు కారం అవుతుంది. ఓ మంట మంట మంట. ఆహా, గింతగనం మా అవ్వ చెప్పిందంటే తిన్నట్టున్నాం. తెలివేమో అవ్వది. అంటే ఇంట్లో మనుషులు లేరనుకున్నారా? మొత్తం మీరే తింటారా? ఇంటికి పెద్దోడు మామ, పాపం మామ తెచ్చిండట, ఏం పెట్టకుండా సపడకుంటే మామ ఎంత బాధపడతాడు? ఏందత్తా ఇది పద్ధతేనా మీరు తినుడు? 6 కోడిగుడ్లు మీకు ఎట్లా కడుపులో పట్టినాయి? 3 తిన్నారట మళ్ళా. అల్లుడికి మర్యాద ఏది, కథ ఏది, లక్షణమేది? మామ అయితే ఏడుస్తాండి అక్కడ. 6 కోడిగుడ్లు తిన్నారట, నాకు మస్తు బాధ అనిపిస్తుంది. నాకు పెట్టకున్నా మంచిదే, ఇక మామ పెట్టినా అయిపో. ఏడుతా అంటే ఇక్కడికి నత్తాంది పాపం. పాపం పుణ్యం తీయాలుడు. ఆ కారపొడి వేసి నీళ్ళు పోసి పెట్టిపోయి అల్లుడికి. సరే అవ్వ. ఇగో కారప్పొడి వేసుకోవా, ఇక పట్టు. ఏమద్దు నన్ను నీళ్ళు పోసుకొని విసుక తింటా. నా కారపొడి వేసుకొని తింటే కడుపులో మండుతుంది. బయట కూర్చోకపోయినావు, ఇక్కడ కూర్చొని తింటావా? ఎక్కడైతే ఎక్కడ కూర్చుంటే తింటేంది, బుక్కడ తింటే అయిపోయా. నీ ఇష్టం ఉన్న కాడ తిని బయటికి పో. మంచినీళ్ళు ఇయ్యకుండానే పోయింది ఇది ఇక్కడ పెడతా. ఈ గన్ మీద పెట్టుకొని కమ్మగా తింటా. మంచినీళ్ళు తెచ్చుకోవాలి. ఆగో కోడిగుడ్ల కూర. అప్పుడు నీ బాంచని కోడిగుడ్డు వాళ్ళు చూస్తలేరు. బాబో మంచిగా కోడిగుడ్లు అంటుకున్నారు. ఇది మొత్తం కథం చేస్తా ఆగు. కోడిగుడ్లు అంతే మొత్తం తింటిరి. ఆగు, నువ్వు బాధపడకు. ఇగో అల్లుడు చూస్తే మళ్ళీ అంతా తింటాడని మేము తీసి దాచిపెట్టి తిన్నామని చెప్పినాం. అబద్ధం. అవునా? నిజమానే? అల్లుడు కారపొడి నీళ్ళు పోసుకొని తింటానట్టున్నది. ఇక అల్లుడు తిని అవతల అటేటు జరగంగానే మనం పోయి మొత్తం తిందాం. సరే నేను అయిపోయింది అనుకొని మస్తు బాధపడ్డా. అవ్వా, ఆయన అక్కడనే కూర్చొని తింటాడవ్వా. తింటేందే, నేను దాసింది ఎవరు దొరకకుండా దాసిన, అంతకుముందు చికెనోళ్ళే కాదు. అట్లయితే మంచిదే కానీ ఆకలి అవుతుంది. 5 నిమిషాలు ఒప్పుకోబట్టు, ముగ్గురం పోయి మంచి 2 కొడుకులు తిందాం. 2 అంతే. అవ్వా కోడిగుడ్లో కూర వండుకున్నారు. ఇక నాకేం తెలియదు అన్నట్టు మళ్ళీ సపరేట్ పోతా చూడు. ఇక నాకే ఇయ్యరా వీళ్ళు.
నాకు లేకుండా మంచిగా దాచుకున్నారు, మళ్ళీ ఇద్దరు తిందామని. అబ్బా ఆగో ఆయన తిని బయటకు వచ్చిండే అవ్వ. తిన్నాక 10 నిమిషాలు వాకింగ్ చేస్తాడు, బయటికి పోతాడు. మనం తిందాం పాండి, మనం ముగ్గురం తిందాం. ఇగో నేను కొడుకుల గిన్నె ఎక్కడ దాచిందో చూసుకోయిగా. నేను ఎంత మంచిగా దాచినా ఎవ్వరో దొరకదు, నేను దాచింది. నువ్వు దొరకబట్టి నాకు తెలుస్తలేదే, నాకేం తెలుస్తలేదు, ఎక్కడ ఉన్నదో తెలుస్తలేదు, దొరుకుతలేదు. బుజ్జి చూసిన వారే బాబు తెలివి అంటే తెలివి, నా తెలివి. నీ తెలివి ఇప్పుడు కాదే, ఎప్పటి నుంచో నాకు తెలుసు. నీ తెలివే, నీ మాటలే, నీ తెలివి. మరిగా చూసినావా, ఇగో గంత గిన్నె ఉన్నది దొరకలే అంటాడు. అల్లుడి దొరకకుండా పెట్టునే ఈడ. అయ్యో ఏందే బుజ్జి, అబ్బా కూరేదే. ఏదే నీకు తెలివికనంగా దాసిన కూరేది ఏది, ఎక్కడ చూయించు. తెలివి నాకు తెలివి ఉన్నది, నేను దాచిన. దొరకబడుతున్నా వేరే దగ్గర పెట్టినావా, ఉట్టి మీద పెట్టినావా, సజ్జ మీద పెట్టినావా? అయ్యో గిన్నె పోరిసినాక తీసుకుంటా రేవలన్నా. ఏదబ్బా బొట్టు కూడా లేదు ఇంట్లో. చికెన్ అన్నాడు, చికెన్ కొంచెం పోయి మూలో దాచిపెట్ట దొరకని కాడ దాచిపెడితే ఎనుకలాడుకుంటాడని ఇక సపే ముందర పెడితే తీసుకోడని ముందట కాలం ముందట పెట్టాడు. గంజు పోరిచ్చినాక అదే గీ గంజ ఎందుకు లేవట్టిండు, గీ గంజకెళ్ళి ఎందుకు తీసుకున్నాడు. దాచుకొని తింటారత్త, నేనే దొరకబట్టుకొని తిన్నా. ఏమనుకున్నా నాకు దొరకదు అనుకున్నారా మీరు దాచిపెడితే? అయ్యో అల్లుడు 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 గిదెందుకు తిన్నవాళ్ళుడు? ఎందుకత్త తినద్దా? దాచుకున్న తిన్న వల్ల షాక్ అయ్యిలా. అల్లుడు 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 అంటానమా? అట్లా కాదల్లుడు, ఇంట్లో బల్లి పడ్డది, ఇది వారేసి రావన్నని ఇక్కడ దాచిపెట్టినా ఎవరు తినద్దని. అయ్యో పోరి, నీకు అప్పుడే చెప్పినా కాదే పెండ పోరి. ఎక్కడి పెండ ఆరిపోరివే. ఇప్పుడు అల్లుడికి ఏం కావాలి, ఏం గతి, సొత్తడో బతుడో ఏం కథ ఇద్దు. శ్రీయాల బల్లి పడ్డదామ్మా, మొత్తం తిన్నావా? ఏ పల్లి పడితే నాకు పెట్టాలని చూస్తున్నా. నువ్వు ఎట్లా మనిషివే? నువ్వు ఆగవయ్యా, నువ్వు ఆగు. అవ్వా బల్లి పడ్డదానే. బల్లి పడదా నీకు చెప్పింది, నువ్వు మర్చిపోయినావు. అల్లుని సంగతి ఎట్లయితుందో ఏమవుతుందో, ఇంకా వాంతులు అయితలే వాళ్ళుడు. అబ్బో మీ సంగతి నాకు తెలియదా? మీరు అబద్ధం ఆడతాళ్ళు. నాకు తెలియదా బల్లి ఎక్కడిది? బల్లి పడండి గీ గిన్నె కింద పోలిస్తే గిడని దాచి పెడతా. సపరే కాడ వారైపోదునా? నీ కట్నొస్తానా అతలే అల్లుడు. డాక్టర్కి ఫోన్ చెయ్యే బాబు, గ్లూకోజ్ ఎక్కితే కావచ్చు. అంటే బల్లి ఎప్పుడు పడ్డదత్త? అయ్యో బల్లి మిడక బల్లి, ఆ బల్లి నేను కూర ఇట్లా ఏం పంగనే మంచిగా కమ్మ వాసన రావచ్చు. కోడిగుడ్ల కొరకో కూర కమ్మడి వాసన కొరకో వచ్చింది అని దునికిన వల్ల నేనేం చేసిన, బల్లి తన్నే కలిపి ఆ బల్లిని తీసి మీద వారేసి ఇదేవాళ్ళ నిలజిక్కిరని తెచ్చి ఇడబెట్టి పోరి చెప్పినది. ఇది బోర్లు ఇచ్చిన వాళ్ళు ఎట్లా వచ్చిండో, అల్లుడు ఎట్లా తిన్నాడో, ఏం కథో ఇప్పుడు గతి పాడుపడ పోరి. ఆవురు అని ఆశపడి బల్లి కోడిగుడ్ల కూర తిన్నావా నువ్వు? బల్లున్న కోడిగుడ్ల కూర ఇప్పుడు ఏమవుతుందో ఎక్కన్నా. మా అత్త ఏదో గింతగానే ఏడ్చుకుంటూ చెప్తుందంటే నా కథ మంచిగా లేదన్నట్టే. అయ్యో నీ గోస పాడడం కోసం ఏంద్రో ఈ కథ. అవును, నాకు కూడా కడుపంతా లట్టడం పెట్టడం అంటుంది. అబ్బో అత్త, ఎంత పెద్ద బల్లి అత్త? అది పెద్దదా చిన్నదా? అయ్యో అల్లుడు, అది నా పెళ్ళిన కాంచెలే చిన్నగా ఉండే, ఇప్పుడు ఇంత అయింది, ఇంత పెద్దగా అయింది బల్లి. అది ఇంత లేదు అంత లేదు, గుడ్ల బల్లి. అది నువ్వేమవుతావో ఏమో, అదే నాకు రంది ఉన్నది. నువ్వెందుకు తిన్నావో, ఎందుకేం కథో. కూర ఈడబెట్టకుండా అయిపో, మొన్నటో ఎక్కడ అవతల వారేసిన అయిపో, పారేయమంటే వారైపోతివి. ఇప్పుడు అల్లుని కర్మ ఎట్లా అయిద్దో ఏమవుతుందో ఏమో. దవాఖాన కన్నా పోదాం, ఆపరేషన్ చేసి ఆ పళ్ళని తిస్తారు కావచ్చు. అబ్బో నాకు భయం అవుతుంది, దూపు అవుతుంది, కొంచెం మంచిలు తీసుకురాలి. నాకు అంత ఎట్లా అవుతుంది. అయ్యో బల్లి తింటే అత్త, మరి బల్లి తింటే ఏమవుతుంది అత్త? అది నాన్ వెజే కదా, తింటే అరగదా? అయ్యో బల్లి నాన్ వెజ్ ఎందుకు అవుతాడు అల్లుడు? బల్లి నాన్ వెజ్ కాదు, మన్ను కాదు. బల్లి పెద్ద అండల పడితేనే
హాస్టల్ మంది ఇంటనే బొచ్చడు మంది సత్తాండ్రు బొచ్చడు మంది దవాఖానలో పడతాను చూస్తలే వాళ్ళుడు బల్లి మీద పడితేనే స్నానం చేస్తారు బల్లి విషం అంటే విషం కాదు అల్లుడు ఆ విషయానికి నువ్వేమైతే తెల్లారిదాకా ఉంటావో ఇప్పుడే ఏమైద్దో అల్లుడు నీకు ఇట్లా అవుతుందంటే నా మస్తు బాధ అవుతుంది ఈ బాధ తట్టుకోనంటే ఇక తాటాన్ని పోతానా అయ్యో మా దవాఖాన తీసుకోపోమా నేను అడ్డం పడిపోతానా నాకు అంత ఎట్లా అవుతుంది నా కళ్ళు తిరుగుతాయి కాళ్ళు పైకి తలకాయ కిందకి అవుతుంది అబ్బో నాకు దళదలు పట్టాలి పానం ఓహో దేవుడు అయ్యో అల్లు చూస్తే గట్టున్నాడే మీ బాబు చూస్తే గట్ల వెళ్ళిపోయిండు ఏం చేసుడే అందరు నంబర్లు ఉన్నాయి అని ఎట్లా అవుతాండు మరి ఏమవుతుందో ఏమో ఉంటాడో ఊతాడో జర అందరు నంబర్ చూడే అవ్వ గంతే నానే మరి గంతేనే ఏం చేస్తామే బాకి పాడో బాకి ఎట్లున్నదో కథ నీ తినుడు కరుపడేస్తాను నింటే సత్తుంటివా అయ్యో అది బల్లి పడ్డదని వాళ్ళు చెప్పలే కాదే నేను దాచుకొని తింటాను కావచ్చు అనుకొని తిన్నానే తింటా అంటే కమ్మ ఉండే కాకపోతే బలి పడితే కమ్మ రుచి ఉంటుందట తింటా అంటే రుచి వస్తుందట అవ్వా ఇప్పుడు ఫోన్లు ఉన్నదని చెప్పన్నా అయిపోయిందని చెప్పన్నా ఏం చెప్పినా మధ్య బిడ్డ గంటో అరగంటో ఇకేం చేస్తాం అబ్బో మనిషి ఎట్లా మంచిదే ఇక మన ఇంటికి మనం పోదాం పావే అక్కడ ఏ గతి అయినా మంచిదే ఇక్కడ ఉంటే చంపేస్తుంది అక్కడ ఉంటే మా అమ్మనో ఎవరో వాళ్ళు బతికిస్తారు పావే ప్రయత్నం చేద్దాం పావే మనిషి అయ్యో ఏ ఆగు నిన్ను మోసుకొని నేను పోతానా అగటి పడ్డట్టు తింటివి ఇంత దొడ్డ అయితివి ఈ కాడ నుంచి నేను బతుకుంటే తినా అత్తగారింటికి కూడా ఇక ఎప్పుడు రాను అబ్బో బతకాల దేవుడా నీ బాధ్యను నేను అత్తగారింటికి ఎప్పుడు రాను అయ్యో అంత అవుతుంది నాకు కళ్ళన్నీ తిరుగుతానే గిరగిర తిరుగుతుంది అయ్యో ఎవరో వచ్చి పిలుచుకు వెళ్ళినట్టు అనిపిస్తుంది అవునా ఉట్టిగా తింటివి ఆగం చేయబడుతుంది అవ్వా పోదామంటాను కాదే ఏమో బిడ్డ మరి మీ ఇష్టం పోతే పోండి మరి ఏముచ్చినా ఫోన్ చేయి బాపు నేను రేపు పొద్దుగాల వస్తాం అత్త ఇక పోయేస్తాం మీరు సాగు బతుకుల మధ్యలో కూడా ఏం పట్టించుకోరు అయ్యో ఏమనుకోకలుడు ఏమనుకోక ఇక పోండి ఇక పోయి ఆయన చూయించుకోపోండి పోండి 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 కడుపు బాగా వస్తుంది కిటకిట లొటలొట అంటుంది అబ్బో అవ్వ మరి ఆగం చేసేటట్టుండే తోవల భయం అవుతుంది ఆగందేదేం లేదు ఆగే ఓ పోరి టీను బల్లి ఏం బల్లేదే బల్లి పడలేదేమి లేదు ఎంత పోతలేడని నేనే ప్లాన్ చేసిన అది పడ్డది బల్లి పడ్డది తిన్నవాళ్ళుడా నువ్వు సత్తమని చెప్పిన బల్లి పడలేదేమి లేదు ఆ కొడుగుడ్లు 6 కొడుగుడ్లాయే ఒక్కడే తినే మొత్తం ఉన్న సూపు సోర్వా అంత ఒక్కడే మింగితే కట్టునొస్తుంది కావచ్చు గంతే కానీ బల్లి పడలేదేమి లేదు బసెక్కినాక చెప్పు బల్లి పడలేదు ఏం పర్లేదు పట్టుకనే మా అమ్మ అటుకనే చెప్పింది మనం పోతలేమని చెప్పిందని చెప్పే ఇప్పుడు ఏం కాదా ఏం కాదు ఏం ఎక్కడిది అనుమానంతో అటుగా సత్తారు మరి చెప్పే బస్ ఎక్కినాక సరే ఈ భయానికైనా పండక్కి వచ్చిన అల్లుడు ఇంట్లోకి బయటికి పోతా సరేనవ్వ ఇక రాని ఏ పండక్కి రాని రాకుంటే ఎప్పుడన్నా బుద్ధి పుడితే మేమే వచ్చి చూసేస్తాం రావే మనిషి అబ్బా మా ఇంటికాడ ఎన్నిసార్లు ప్లాన్ చేసినా కూడా అస్సలే పోలే ఎన్నిసార్లు తిట్టినా ఎన్నిసార్లు ప్లాన్ చేసినా పోలే ముసలి ఇంటికి అత్తుడితోటే చిన్న ప్లాన్ తోటే మంచిగా అవతల పడతారు ఇక అబ్బా ఇక రారు ఇక మేమే ఎప్పుడన్నా బుద్ధి పుడితే పోయి చూసేస్తాం 6 కొడుగుడ్లు గబా తిన్నాడు 6 కొడుగుడ్లు పోతే వేగాని అల్లి పీడైతే వేయింది అల్లుడైతే వేయండి పో